ఇదిగో వస్తున్నారు మన పురుషుల పాలిటి దేవుడు ఆధునిక మన్మధుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ఉన్నావు. మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్, గుడ్ గుడ్. సో రండి సార్. జనం మీ మాటలు వింటున్నారు, బ్రహ్మాండంగా ఇన్స్పైర్ అవుతున్నారు. కాకపోతే ఏం చేస్తున్నారు డాక్టర్ గారు, హాస్పిటల్ ఎలా ఉంటుంది, అక్కడ పరికరాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందిలో ఒక టెన్షన్. అక్కడ పోతే ఏది కట్ చేస్తారని ఒక భయం వాళ్ళకి. సో అందుకే ఒక్కసారి అన్ని చూపిద్దాం, మీ గురించి తెలుద్దామని వచ్చాం సార్. ఇక్కడ మేము కౌన్సిలింగ్ చేస్తాం. అచ్చా. నార్మల్గా ఒక పేషెంట్కి అసలు ఏం ట్రీట్మెంట్స్ కావాలి, ఓకే, అసలు ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ అట్లాంటివి వాళ్ళు ఒక డాక్టర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కౌన్సిలర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సో ఎట్లా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి ఈచ్ అదర్ని, అట్లా డిఫరెంట్ కౌన్సిలింగ్. దీనికి క్వశ్చన్ ఉంటుందా సార్? ప్యాటర్న్ అంటే జనరల్లీ ఇప్పుడు ఒక ఒకటి ఎరెక్షన్ గురించి ఒక ప్యాటర్న్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ ఇది ఉంటుంది, సేమ్ ఫార్మాట్ ఉంటుంది. ఒకటి డొమెస్టిక్ ఎట్లా అంటే వాళ్ళది ఫ్యామిలీస్ ఏంటి, ఎట్లుంది అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చారు వీళ్ళు, అట్లా ఎవ్రీథింగ్ అది మనకి చాలా ఇంపార్టెంట్. సూపర్ సూపర్. ఏంటి సార్ ఇవన్నీ? అంటే ఎక్కడెక్కడ నేను వర్క్ చేసిన ఎక్కడెక్కడ దాని అక్కడ ఫొటోస్ ఇవి. ఇది యుఎస్లో, ఇది ఆపరేషన్ చేసేటప్పుడు ఇది మైక్రోస్కోప్. ఇది జనరలీ మన ఇండియాలో ఇట్లా ఉంటాయి మైక్రోస్కోప్స్. యుఎస్లో ఇది ఆర్బై మైక్రోస్కోప్ అంటే వరల్డ్స్లో కాస్ట్లీయెస్ట్ మైక్రోస్కోప్. ఇది వరల్డ్లో మొత్తం 6 ఉన్నాయి. మా యూనివర్సిటీలో ఉన్న అది రీజన్ నేను ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. యూనివర్సిటీ ఆఫ్ మయామిలో ఉంది ఇది. ఏంటంటే దీంట్లో బెండ్ అయి చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆండ్రాలజీ మొత్తం మీరు అక్కడే చదివారు. సో మా ప్రేక్షకులకు రెగ్యులర్ నేను చెప్తుంటాను, అమెరికాలో చదువుకుని వచ్చారు డాక్టర్ గారు అని. సో ఏంటి సార్ డిఫరెన్స్ అక్కడికి ఇక్కడ? అంటే సార్ ఇప్పుడు మనకు ఆపరేటింగ్ మైక్రోస్కోప్స్ చాలా ఇంపార్టెంట్ మేము ఏదైనా సర్జరీస్ చేస్తుంటే. ఎందుకంటే ఇట్లా బెండ్ అయి కంటిన్యూస్ గా చేస్తాం. ఇట్లాంటి దాంట్లో మనకు అవసరం లేదు. ఇట్లాంటిది అంటే ఇక్కడ పెట్టుకున్న గ్లాసెస్ 3D గ్లాసెస్, 3D స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్ లో చూసుకుంటూ ఆపరేట్ చేయొచ్చు. అంటే ఇది రోబోటిక్ అంటే అడ్వాన్స్ సర్జరీస్, రోబోటిక్ అంటే అడ్వాన్స్ మైక్రో సర్జరీస్. హోల్స్ కూడా ఇంత చిన్న హోల్స్ లో సర్జరీస్ అయిపోతాయి. టెస్టిస్ ఎటువంటి ఆపరేషన్ చేసినా కానీ లెస్ దెన్ 1 సెంటీమీటర్ హోల్ లో ఆపరేషన్స్ అయిపోతాయి. కీ హోల్ కంటే కీ హోల్, వారికోసిల్ రిపేర్స్ కానీ ఇవన్నీ చాలా చిన్న హోల్స్ లో సర్జరీస్ అయిపోతాయి. ఎందుకంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఇవి. ప్లస్ ఇక్కడ అంతా నేను నాకు చదువు చెప్పిన గురువులు, ఆండ్రాలజీ గురువులు అంతా. సో ఇది బ్రెజిల్లో ఒక టాక్ ఇయనికి పోయినప్పుడు ఈయన మా అక్కడ మయామిలో గురువు, ఇక్కడ మాకు మణిపాల్లో గురువు. సో నాకు చదువు చెప్పిన వాళ్ళు వీళ్ళని ఎప్పుడు మర్చిపోలేను నేను. ఎందుకంటే అది నా రెస్పెక్ట్ వాళ్ళకి. ఎందుకంటే నా సర్జికల్ స్కిల్స్ వాళ్ళ నుంచి నేర్చుకున్నాను నేను. వాళ్ళు ఎంత హెల్ప్ చేసినంటే చేయి పట్టుకొని పిల్లగాడికి ఫుడ్ ఎట్లా నేర్పించినట్టు నేర్పించారు నాకు. అండ్ ఒక్కసారి కూడా చాలా సార్లు ఎట్లుంటుంది, ఒక సర్జన్గా మేము చాలా టెక్నిక్స్ రిఫైన్ చేసుకుంటాం, కానీ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీస్లో ఎప్పుడు రిఫైన్ చేసుకోలే. ఎందుకంటే వాళ్ళు ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తోని ఒక స్టెప్స్ తయారు చేసుకుంటారు. సో నేను అదే స్టెప్స్ ఫాలో అవుతా. సో అట్లా చేస్తే ఒక్క ఇన్ఫెక్షన్ కాలే ఇప్పుడు వరకు. ఇన్ని వేల సర్జరీస్ చేసిన, ఇన్ని వేల ఇంప్లాంట్స్ చేసిన, టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ అనుకోండి, నా గురువులు నేర్పించిన స్కిల్ అనుకోండి, ఒక్కటి ఇన్ఫెక్ట్ కాలే. చాలా స్ట్రిక్ట్ ఉంటాం ప్రోటోకాల్. ఇట్స్ బీన్ 4 years నౌ. 4 years నుంచి ఎక్స్క్లూజివ్ ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నా. దానికంటే ముందు ఐ వాస్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. గ్యాస్ట్రోలో ఉండే, దాని నుంచి ఇక్కడ దీంట్లోకి వచ్చిన. దాంట్ నుంచి ఆండ్రాలజీ ఇండియాలో 2 సీట్లు ఉన్నాయి ఆండ్రాలజీ. సో అది కూడా ఓన్లీ మణిపాల్లో ఉన్నాయి. సో మణిపాల్ సీట్ కొట్టి మణిపాల్ చదివి అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళిపోయాను. సో మీకు బాగా ఇంట్రెస్ట్ ఆండ్రాలజీ అగైన్ ఓన్లీ ఇంట్రెస్ట్ అండి. చాలా మందిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు యూరాలజీలో ఆండ్రాలజీ పైన అంత అవగాహన ఉండదు. 3 years ఆఫ్ ట్రైనింగ్లో కూడా మాకు ఎక్కువ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అక్కడనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ ఆండ్రాలజీ అనేది ప్యాషన్. ఆండ్రాలజీ షుడ్ బి ఏ ప్యాషన్ కదా. ఎందుకంటే అది చేయలేము. ఎందుకంటే సార్ ఒక్కటి ఎట్లా మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, అరే యూరాలజీ చేసుకుంటే ఒక మంచి డైలీ ఒక 4 యూరాలజీ సర్జరీస్ చేసుకుంటే చాలు, ఇది ఎందుకు ఇంతగానం స్ట్రెస్. చాలా ఇలా ఏంటంటే సార్ చాలా ఓపిక వినాలి. చాలా వాడిని ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వాళ్ళ లెవెల్లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే యంగ్ కపుల్స్ వస్తారు, మ్యారేజ్ అవుతుంది, వాళ్ళు సెక్స్ చేయలేకపోతుంటారు. ఇక్కడ ఓన్లీ యూ నీడ్ టు హ్యావ్ వెరీ మచ్ పేషెన్స్. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఇండివిజువల్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏమైంది,
సో నేనేం చేస్తానంటే ఫస్ట్ వైఫ్తో మాట్లాడతాను, హస్బెండ్తో మాట్లాడతాను, ఇద్దరిని కలిపి మాట్లాడతాను, ఇద్దరిని బయటకు పంపించి పేరెంట్స్తో మాట్లాడతాను. అంటే మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది అసలు ఏమవుతుంది, వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ ఈ కపుల్స్లో ఏమవుతుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. నాకు కూడా సార్ ఈ సబ్జెక్ట్ చాలా ఎందుకు ఇంట్రెస్ట్ అంటే సార్ అసలు పెళ్ళి అనేది వైవాహిక జీవితం కోసం, లైంగిక జీవితం కోసం. అవును సార్. జనం దీని చుట్టూనే అనేక అపోహలు ఇది బయటికి చెప్పుకోలేరు. సంసారాలు పాడైపోయి ఆత్మహత్యలు చేసుకుని అన్ని ఇష్యూస్కి కోర్ ఇష్యూ ఏంటంటే ఇది సెక్షువల్ లైఫ్. నాకు మీరు నమ్మరు సార్, యంగ్ పీపుల్ నా దగ్గరకు వస్తారు కదా, అరౌండ్ 20 to 30 వచ్చిన ఆల్మోస్ట్ 90% మంది చెప్పేది ఏంటంటే సార్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ. అరే నేను ఒకటి చెప్తా సార్, చచ్చిపోవడం అన్నిటికీ ఆన్సర్ కాదు. ఎవడైనా యంగ్ పర్సన్ సూసైడ్ చేసుకుంటుంటే చాలా వరకు ఈ రీజన్ ఏంటంటే వాళ్ళలో సెక్షువల్ ప్రాబ్లం ఉందని అనుకుంటాడు, కానీ నిజంగా ఉండదు. మేము చాలా టెస్ట్ చేసి చూసినాను కదా సార్, వీళ్ళ చనిపోతా అనుకుని ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ ఉండే. ఆ టైంలో మనం కౌన్సిలింగ్ చేయాలి సార్. ఏమీ కాదు, చిన్న చిన్న మెడికేషన్స్ ఉంటాయి. చిన్న మెడికేషన్స్ వాటిలో సమస్య ఉందని కాదు, ఇస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నాకు అసలు ఏమి ప్రాబ్లం ఉందనుకున్నా, నేను అసలు సార్ ఒక టాబ్లెట్ ఇచ్చిండు, అసలు ఎక్కడ చేంజ్ అయిపోయింది, ఇంత మంచి ఎరెక్షన్స్ ఉన్నాయి నాకు. అంటే నేను చెప్తున్నా కదా సార్, ప్రపంచంలో ఏ మందు కూడా లేదు టాబ్లెట్ వేసుకోగానే ఎరెక్షన్ అవ్వడం. ఇది ఒక చాలా మిస్బిలీఫ్ సార్. ఇప్పుడు డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ వస్తుంటారు సార్, వాడు టాబ్లెట్స్ వేసుకొని సెక్స్ చేయగలుగుతాడు లేకపోతే చేయలేడు అని. నేను చెప్తా అమ్మా, టాబ్లెట్ వేసుకోగానే ప్రపంచంలో ఎవరు సెక్స్ చేయలేడు. ప్రపంచంలో ఒక టాబ్లెట్ వేసుకోగానే ఎరెక్షన్ వచ్చే సీనే లేదు. అట్లా వస్తే ఇక్కడ నుంచి నాకు గచ్చిపోలే చౌరస్తా వరకు లైన్ ఉంటుందమ్మా అని చెప్తాను కదా. అట్లా ఏం లేదు సార్, ఎవ్రీవన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఎవ్రీవన్ వాంట్స్ టు బి బెస్ట్ ఆన్ ది బెడ్. అట్లా ఒక టాబ్లెట్ వేసుకోగానే ఎరెక్షన్ వచ్చేది ఉంటే అసలు అందరు అదే తీసుకుంటారు. కానీ ప్రపంచంలో అట్లాంటి మెడికేషన్స్ లేవు. ఏదైనా వాళ్ళ దాన్ని ఒక 10% ఎన్హాన్స్ చేస్తుంది తప్ప, అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళకి సైకలాజికల్ గా నేను స్ట్రాంగ్, నాకు ఎరెక్షన్ ఇష్యూస్ లేవు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాయి టాబ్లెట్స్. అందుకే మేము వేసుకోమని చెప్తాం. సో పీపుల్ కూడా మైండ్కి తీసేయాలి సార్. అంటే ఇప్పుడు వీడు టాబ్లెట్ వేసుకుంటేనే చేయగలుగుతాడు అంటే మేము చాలా మందికి ఇచ్చేది ఎందుకంటే ధైర్యం కోసం. సో యంగ్ అమ్మాయిలు కూడా చెప్పేది ఇదే. సో వాడు టాబ్లెట్ వేసుకుంటుంటే వాడి సమస్య ఉందని కాదు, వాడిని కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇస్తాం మేము. రైట్. సో అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో టాబ్లెట్ వేసుకొని చేసినంత మాత్రం వచ్చే నష్టం ఏం లేదు, అబ్సల్యూట్లీ నో కదా. అదే చెప్తున్నా, హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది కానీ వాడి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ టాబ్లెట్ అదే చెప్తున్నా, సమస్య వాడికి లేదు. ఒక టాబ్లెట్ పనిచేస్తుంది, టాబ్లెట్ వేసుకుంటే ఎరెక్షన్ వస్తుంది అంటే వాళ్ళ సమస్య లేదు. నేను ఇచ్చేది ఓన్లీ కాన్ఫిడెన్స్ కోసం ఇస్తాము, వాళ్ళలో ఒక ధైర్యం నింపుతుంది అండ్ వాళ్ళు పర్ఫార్మ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తప్పేముంది సార్ దీంట్లో. రైట్ సార్. ఇంకొకటి చాలా మంది వేరే అదర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా, వేరే జానర్కి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే ఈ మెడిసిన్ అనేది ఒక అలవాట్లాగా చేసేసి ఇది లేకుండా ఇక బతకలేమనే స్టేజ్కి వెళ్ళిపోతారు. సో దీన్ని ఇది సైడ్ ఎఫెక్ట్ అనే ఒక మాట వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో మేము అనేది ఏంటంటే మేము ఇచ్చేటప్పుడే చెప్తాం, ఓకే బాబు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీలో సమస్య ఉందని మెడిసిన్స్ రాయట్లేదు. దిస్ విల్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్ విచ్ యు ఆర్ ల్యాకింగ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే టాబ్లెట్, ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకుంటేనే సెక్స్ చేయడం అంటే మీనింగ్లెస్. నేను కావాల్స్తే పీనల్ డాప్లర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది సార్. పీనల్ డాప్లర్ అంటే ఏంటంటే నాకు ఎరెక్షన్ వచ్చినప్పుడు అంగం లోపల ఫ్లో ఎంత వస్తుంది అనేది, పీక్ సిస్టాలిక్ వెలాసిటీ, అది నార్మల్ ఉంటుంది. నేనేం నార్మల్ ఉందని చెప్పట్లేదు, నేను నీ రిపోర్ట్స్ నార్మల్ అని చెప్తాను. అంటే నువ్వు పర్ఫామ్ చేయగలుగుతావు కానీ నువ్వు భయంతో చేయట్లేదు. నా ట్యాబ్లెట్ నీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది అంతే. నీలో సమస్య లేదు కాబట్టి నీ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి. సార్ ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోకుండా పని చేయకపోతే మేము ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్ చేసి నార్మలైజ్ చేసేస్తాం వాళ్ళని కూడా. సో ట్యాబ్లెట్ వేసుకోగానే పర్ఫార్మెన్స్ చేయగలుగుతుందంటే మీలో ఎక్కువ సమస్య లేదు. అంటే సార్ చాలా మందిలో ఉన్న ఇదేంటంటే డాక్టర్స్ వీళ్ళు కరెక్ట్ డాక్టర్సా కాదా, అవును అది చాలా మందిలో ఉంటుంది సార్. ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు కదా, సరే ఏంటి మరి డాక్టర్ గారు పర్వాలేదా మంచి అంటే నువ్వు చేస్తున్నావు కానీ మరి అంటే నేను నమ్ముతున్నాం, మరి ఆయన నిజంగా మంచి డాక్టర్ అన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది, లేదు లేదు డాక్టర్ గారు ఒరిజినల్ అని చూపించాలి వీళ్ళకని వచ్చాను. చాలా ఇంపార్టెంట్ సార్. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ప్రాపర్ డిగ్రీ, ఇది నా MBBS డిగ్రీ, ఇది నా PG డిగ్రీ, ఇది నా సూపర్ స్పెషాలిటీ డిగ్రీ, ఇది నేను US లో చేసిన డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ మయామిలో చదువుకుంది, ఇది నా మెడికల్ కౌన్సిల్. అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ రిలవెన్స్. అంటే మనం ఏంటి, మనం నిజంగా అంటే నిజంగా వాళ్ళు తప్పు కాదు సార్. అంటే వాళ్ళు చూసే చాలా మంది దగ్గర మోసపోతున్నారు, ఎంతో మంది దగ్గర మోసపోయి. అండ్ ఈ మా సబ్జెక్ట్ ఎట్లా అంటే ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు, అవగాహన ఉన్న ఎవడైనా. చెప్తున్నాను కదా సార్, టెంట్ దగ్గర నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వరకు ఎవడైనా ఏదైనా చేయొచ్చు. మేమేంటంటే చదువుకున్నాం, ఐఎమ్ ట్రైన్డ్ ఫర్ దిస్. నేను
ఇది ఇది మొన్న దుబాయ్లో నేర్చుకున్నాను. ఇది ఓ ఐ డూ ది పీనైల్ ఫిల్లర్స్. అంటే ఇప్పుడు అంగం చిన్న సైజ్ ఉన్న వాళ్ళకి పెద్ద సైజ్ చేస్తాం అచ్చా. ఇవన్నీ సైంటిఫికలీ. అంటే ఎందుకంటే కొంపదీసి ఆ వీడియోలో చూపించినంత పెద్దగా చేస్తారా? ఎట్లయినా చేయొచ్చు సార్, యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్. ఎస్, అరే, ఇది చాలా పెద్ద మేజర్ బ్రేక్ త్రూ సార్ ఇది. పీనైల్ ఫిల్లర్స్ అని ఉంటాయి. అచ్చా. చాలా సింపుల్, 10 minutes ప్రొసీజర్. అంతే 10 minutes ప్రొసీజర్. అదేదో మళ్ళీ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల ఎఫెక్ట్ వెంటనే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు నేను చేస్తే ప్రొసీజర్ ఎగ్జాక్ట్లీ సార్, ప్రొసీజర్ అయిపోయే లోపల నీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అచ్చా. చాలా మంది చిన్నగా ఉంది చిన్నగా ఉంది, సన్నగా ఉంది, చాలా సార్ చిన్న పెన్సిల్ లాగా ఉంది సార్ నాకు పెన్సిల్ లాగా, అట్లాంటి వాళ్ళకు కూడా మంచి బల్కప్ చేయొచ్చు. ఎక్సలెంట్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ సేఫ్, దీస్ ఆర్ సేఫ్. ఆపరేషన్ అట్లా చిన్న నీడిల్తో చేస్తాం. అది కూడా లోకల్ అనెస్థీషియాలా 10 minutes ప్రొసీజర్. ఓకే, 10 minutes ప్రొసీజర్. ఒక్క ఇంజెక్షన్ ఇవి ఇంపోర్ట్ చేస్తాము, మన ఫ్రాన్స్ నుంచి వస్తాయి మనకి. ఒక్క ఇంజెక్షన్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 42,000 అట్లా ఉంటుంది. ఒక 2 injections ఎక్కిస్తే మంచి ఇంత బల్కప్ అవుతుంది, మంచి సైజ్ వస్తుంది. అంటే ఇప్పుడు అలాగే ఉండదు కదా, అంటే సైజ్ పెరిగిపోతుంది సార్. అది ఇట్ విల్ స్టే ఫర్ అట్లీస్ట్ 18 months వరకు అట్లనే మంచి మంచి బల్కింగ్ ఉంటుంది. అంటే సార్ ఇది అన్నీ ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ అగైన్. ఇప్పుడు నిన్న ఒక యంగ్ చాప్ వచ్చిండు, 24 years, వాళ్ళ డాడీ ఏమో పెళ్లి చేసుకోవాలి, నేను సచ్చినా చేసుకొని నాకు చిన్నగా ఉంది నేను చేసుకోనని. మళ్ళీ ఎరెక్షన్ ఎట్లుందిరా అంటే ఎరెక్షన్ ఎక్సలెంట్, ఎరెక్షన్ ఇష్యూస్ లేవు, చిన్నగా ఉంది, అమ్మాయి చూసి నవ్వుతుంది, నాకు చాలా చిన్నగా ఉంది, నేను నా ఫ్రెండ్స్ కూడా చూసి నవ్వుతున్నది, నేను పెళ్లి చేసుకోనని. వాడికి ఫిల్లర్స్ చెప్పిన, ఫిల్లర్స్ చేస్తే కంప్లీట్లీ చేంజ్, వాడు పెళ్లికి రెడీ ఉన్నాడు ఇప్పుడు. అంటే సార్ ఇది ఓన్లీ ఒక కాన్ఫిడెన్స్ కోసం. అంటే ఎవ్రీ 18 months ఒకసారి 18 months కోసం టాప్అప్ చేయాలి, రూల్ ప్రకారం చేయాలి. కానీ వీళ్ళకి అవసరం ఉండదు. వాడు ఒక్కసారి పోయి పర్ఫామ్ చేసి స్టార్ట్ చేసింది అనుకోండి సార్, వాడు మళ్ళీ నా దగ్గర రాడు. సి వీళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చినాం అనుకోండి, దే విల్ బి వెరీ హ్యాపీ. అది ఇది దుబాయ్ది, మన దుబాయ్లో చేసింది. ఇది అవార్డ్ బెస్ట్ ఆండ్రాలజిస్ట్ ఆఫ్ ది కంట్రీ. ఇది వీళ్ళు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చారు. ఇదేమో గవర్నర్ గారు ఇచ్చారు, జిష్ణుదేవ్ వర్మ గారు ఇచ్చారు, బెస్ట్ ఇన్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజీ కింద. సో ఇవన్నీ డిఫరెంట్ అవార్డ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయని. సో ఈ అవార్డ్ సెమినార్స్ అంటే నేను ఎక్కడెక్కడ నేను పోయి టీచ్ చేసిన అంటే అది ఒక సరే. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మాకు పియర్ రికగ్నేషన్, అంటే నా ఫ్యాకల్టీలో దిస్ పర్సన్ ఈజ్ వర్తీ. ఇప్పుడు నా పేషెంట్స్ ఎంత ఇంపార్టెంటో నా పియర్ రికగ్నైజేషన్ అంటే వేరే ప్రొఫెసర్స్ వీళ్ళు అందరి దగ్గర మనం పోయి మాట్లాడినప్పుడు చాలా ఇంపార్టెంట్ అది. సో నేను ఇప్పటివరకు ఎన్ని కాన్ఫరెన్స్లో ఎన్ని మాట్లాడానో అవన్నీ మనకు అదొక ప్యాషన్. టీచింగ్ ఈజ్ ఆల్సో ప్యాషన్. నిజంగా సార్, అంటే చాలా మంది ఆండ్రాలజిస్టులు చూస్తాం మనం, ఎంతో మంది ఉన్నారు. మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు జనం ఎంత ఫీల్ అవుతారంటే, నాకు ఒక కాల్ వచ్చి డాక్టర్ గారు ఏంటది అంత గొప్పగా చెప్తున్నారు, అసలు నేను మా ఆవిడ కూడా చూపించాను, అరే మనం వెళ్ళాలి అని మా ఆవిడని తీసుకుని వెళ్తాను నేను డాక్టర్ దగ్గర చేస్తే ఆశ్చర్యపోయాను మీకు చెప్పే విధానం. అంటే ఎందుకు మీకు అంత ఎట్లా వచ్చింది ఆ ప్యాషన్? సార్ ఇప్పుడు నేను చాలా మంది మీరు నమ్మరు సార్, ఒక 50 క్రాస్ అయిన ఏజ్ గ్రూప్స్లలో ఈ ప్రాబ్లం గురించి వాళ్ళు ఎక్కడ పోవాలి, ఎవరిని మాట్లాడాలి, వాళ్ళకి అసలు ఐడియా ఉండదు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు. అంటే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఆన్లైన్. వాడు ఆన్లైన్లో సడన్గా ఒక యాడ్ వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే పీనిస్ సైజ్ ఇంత నుంచి ఇంత. ప్రపంచంలో అట్లాంటి ఏ మెడిసిన్స్తోని పెరగరాదు. ఇట్స్ ఇంపాసిబుల్. అంటే మనకు ఉన్న సైజ్ని ఇప్పుడు ఫిల్లర్స్ లాంటివి ఏంటి అంటే సార్, అవి కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు స్కిన్ ఉంది కదా, స్కిన్ లోపలికి వెళ్ళి మేము చిన్న నీడిల్ ద్వారా హైల్రోనిక్ యాసిడ్ ఫిల్అప్ చేస్తాం, ఒక ర్యాప్ లాగా ఫామ్ అవుతుంది అది. సో దానివల్ల ఇంతున్న సైజు ఇంత అవుతుంది. నా దగ్గర చాలా ఇమేజెస్ ఉన్నాయి, అవి ఐ కెన్ షో యూ ముందు తర్వాత. సో ఆ డిఫరెన్స్ మనం ఈజీగా అసలు ఇంత ఉంది ఇంత ఎట్లా అయిందని మనం చూడొచ్చు. కానీ ట్యాబ్లెట్స్ వేసుకోగానే అట్లా పెరిగేదానికి లేదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఇప్పుడు మేము చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినప్పుడు కూడా సార్ ఇట్లా నాకు చాలా సన్నగా ఉంది అంటే, ముందు ఈ ఫిల్లర్స్ రాకముందు ఏం చెప్తుండేమంటే అప్పుడు కూడా మేము ట్యాబ్లెట్స్ ఇస్తుండే. ఎందుకు అంటే బ్లడ్ ఫ్లో అన్న పెరిగినప్పుడు వీటికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, బాగానే ఉంది సైజు, నా మైండ్లో అట్లా ఉంది అనేది దానికి ఆ చేంజ్ అవుతుంది అని చెప్పినాం. ఇప్పుడు బాగా కాస్మెటిక్గా వచ్చేసినాయి, కాస్మెటిక్గా చాలా డిఫరెంట్గా ఈ ఫిల్లర్స్ చేసేస్తే ఆటోమేటిక్గా వాటి సైజ్ బల్కప్ అవుతుంది, ఇష్యూస్ ఏం రావు. సో ఏంటి సార్ ఇది షాక్ వే థెరపీ సార్. అంటే చాలా మందిలో ఇది ఒకటి ఉండే. ఇప్పుడు మాకు ఒక వేరే డాక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి, ఒక ఆండ్రాలజిస్ట్కి నార్మల్ సెక్షువల్ ప్రాక్టీస్ చేసాం, వాళ్ళు మెడిసిన్స్ కౌన్సిలింగ్ తర్వాత ఏంటి నిజంగా సమస్య ఉన్నవాడికి ఏం చేద్దాం, అట్లాంటి వాళ్ళకి బెస్ట్ ఆన్సర్. ఈ షాక్ వే థెరపీ అంటే ఏంటి అంటే
అంగం లోపట్ల కొత్త బ్లడ్ సప్లై క్రియేట్ చేస్తుంది. ఇదంతా టెక్నాలజీ, మేము చేసేది ఏం లేదు. ఇది నార్మల్గా తీసుకొని అంగాన్ని మేము 6 జోన్స్ కింద డివైడ్ చేస్తాం. ఈచ్ జోన్లో 1800 షార్ట్స్ ఇస్తాం. షార్ట్స్ అంటే పెయిన్లెస్. ఇది ఇప్పుడు మనం స్కానింగ్ చేసేటప్పుడు ఎంతైతే అల్ట్రాసౌండ్ ఉంటుందో అసలు పెయిన్లెస్, కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. సౌండ్ వేవ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఓన్లీ సౌండ్ వేవ్స్ని క్రియేట్ చేస్తుంది. అట్లా అంగం లోపట్ల ఒక 8 mm డెప్త్లో దీన్ని హిట్ చేస్తాం. ఇది ఏంటంటే ఇది డార్నియర్ కంపెనీ, యూఎస్ బేస్డ్. ఇంతకుముందు ఈ మెషిన్స్, ఈ డార్నియర్ కంపెనీ వాళ్ళు స్టోన్స్, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ బ్రేక్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీని తక్కువ ఇంటెన్సిటీతో తయారు చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇది చేసినప్పుడు ఈ కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు నార్మల్గా వాడికి జనరలీ వాస్కులర్ ఇన్సఫిషియన్సీ అంటే అన్ని రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వాస్కులర్ ఇన్సఫిషియన్సీ వెరీ కామన్. అంటే బ్లడ్ సప్లై సరిగా రాదు, వాడు ఫుల్ ఎగ్జైట్ అయినప్పుడు కూడా సాఫ్ట్ ఎరెక్షన్స్ ఉంటాయి. అంటే ఎరెక్షన్ వస్తుంది కానీ ఒకటి సస్టైన్ కూడా కాదు, అంటే యోనిలోకి పోయే ఛాన్స్ ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి మనకి ఫ్లోని పెంచుతుంది. ఇది ఫ్లోని పెంచడం వల్ల మెడిసిన్స్ అవసరం లేకుండా పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది. ఇది చాలా మంది అడుగుతారు, సార్ ఇది పర్మనెంటా సార్, ఇంత డబ్బులు పెట్టి చేయించుకుంటున్నా. ఎందుకంటే సార్ ఈ మెషిన్ 80 లక్షల మెషిన్, 80 లక్షల మెషిన్ ఇది. అంటే దీని వర్క్ ఈస్ టు క్రియేట్ న్యూ వెసల్స్. ఇది డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఇవన్నీ. సో ఇవి ఎక్స్పెన్సివ్ సార్. ఒక్క సెషన్కి ఒక మనిషికి నార్మల్గా 12 సెషన్స్ అవసరం, 12 సెషన్స్ అవసరం. ఇది 9000 రూపీస్ పర్ సెషన్ అవుతుంది. 1,00,000 వరకు ఖర్చు వస్తుంది. కానీ చాలా మంది సార్ 1,00,000 పెడుతున్నా నేను, నాకు వర్కౌట్ అవుతుందా కాదా అని. నేను ఒకటే మాట చెప్తాను సార్, కొత్త రక్తనాలు ఫామ్ అవుతున్నాయి. మళ్ళీ మూసుకపోయేంత తప్పు చేస్తే, అంటే స్మోకింగ్ చేస్తే, లైఫ్ స్టైల్ అస్సలు మెయింటైన్ చేయకపోతే, కొలెస్ట్రాల్ కంట్రోల్డ్ ఉంటే, షుగర్స్ అన్కంట్రోల్డ్గా మెయింటైన్ చేస్తా అనుకుంటే చేసుకోకూడదు. నేను మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా, నా సెక్షువల్ లైఫ్ ఈజ్ బెటర్గా ఉండాలి నాకు అనుకుంటే నేను ఇది చేస్తా. లేదు నేను అట్లనే ఉంటా, నేను స్మోకింగ్ చేస్తా, నేను ఆల్కహాల్ అట్లనే తాగుతా, షుగర్స్ కంట్రోల్ చేసుకోనంటే చేసుకోకుండా డబుల్ వేస్ట్. నేను చేసి నాకు బ్యాడ్ నేమ్. అంతే కదా. సో సార్ నేను ఆల్మోస్ట్ ఒక 850 పేషెంట్ చేసిన. నా దగ్గర 850 పేషెంట్ డేటా ఉంది. ఈ 850లో ఎవరికి వాపసు సార్ ఇంత డబ్బులు ఖర్చు అయినాయి నాకు, మీ దీని నుంచి నాకు రిజల్ట్స్ రాలేని ఒకటి చెప్పలేదు. నాకు అది కాన్ఫిడెన్స్, అరే పని చేస్తుంది. నేను సార్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ డాక్టర్స్ వేరే వాళ్ళు కూడా వస్తే, అరే చేయించుకోండి, మీకు ప్రాబ్లం ఉన్నా లేకుండా చేయించుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సి ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు, యూ విల్ హ్యావ్ బెటర్ సెక్స్ కదా. ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అసలు పెయిన్లెస్ ప్రొసీజర్, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, నొప్పి లేదు. చేసుకుంటే ఇంకా బెటర్ సెక్షువల్ లైఫ్. మీరు చెప్పారు అంటే 20 strokes లేదా 3 minutes అని చెప్పారు. సో అంత ఉన్నా కూడా ఇది చేసుకోవచ్చా? చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, యూ విల్ హ్యావ్ మోర్ బెటర్ థింగ్. ఓకే, 40 stroke కూడా వెళ్ళిపోవచ్చు, ఈజీగా పోవచ్చు. సి సార్, హార్డ్నెస్ ఆఫ్ ఎరెక్షన్ ఐ విల్ షో యూ డిఫరెన్స్. ఇప్పుడు ఇవి రెండు చూడడానికి ఒకటేలా ఉన్నాయి సార్. ఓన్లీ కలర్ డిఫరెన్స్, కంప్లీట్ షేప్, సైజ్ అంతా ఒకటే. ఇది సాఫ్ట్ ఉంది, ఇది హార్డ్ ఉంది. అంటే పీనిస్ వరకు చూసుకుంటే ఎప్పుడైనా బ్లడ్ సప్లై చూడడానికి సేమ్ ఉంటాయి, ఎరెక్షన్ వచ్చినట్టు ఉంటుంది, కానీ సాఫ్ట్. ఇది యోనిలోకి పోదు, బెండ్ అయిపోతుంటుంది. కరెక్ట్. హార్డ్ ఎరెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, హార్డ్ ఎరెక్షన్స్ విల్ గో ఈజీలీ. దిస్ విల్ క్రియేట్ ఈ టైప్ ఉన్నదాన్ని ఈ టైప్ చేస్తుంది. ఇట్స్ సైంటిఫికలీ ప్రూవెన్. అంటే దీని మీద కొన్ని, అంటే ఇప్పుడు ఇది ఒకటి సార్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సైంటిఫికలీ ప్రూవెన్. కొన్ని thousands of పేపర్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయి. అంటే దీంట్లో ఓన్లీ థింగ్ ఏంటి సార్, ప్రోటోకాల్స్. సో చాలా మంది అడుగుతారు, సార్ ఇది వారానికి 2 సార్లు చేసుకోమంటారు, 2 సార్లు చేసుకుంటే అది మరి మీరేంటి సార్ రోజుకి 4 సార్లు చేస్తా అంటారు. ఇప్పుడు నాకు దీంట్లో రిజల్ట్స్ ఉన్నాయి, నేను ఇది చేస్తే తప్పేంటి? ఫస్ట్ ఈ మెషిన్ వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ తయారు చేశాను. ఎస్, వీక్లీ ట్వైస్ చేసుకోవాలి, అట్లా 2 months వరకు తీసుకోవాలి, అది బెటర్ అని. అది యూరోపియన్స్ మీద చేసింది. యూరోపియన్స్ బాడీ వేరా, మన బాడీ వేరా. 25 ఏళ్ల క్రితం తయారు చేసిన గైడ్లైన్స్ అప్డేట్ ఎందుకు చేసుకోవట్లేదు? ఇప్పుడు కూడా మనం ఇంకా వేరే కంట్రీస్ గైడ్లైన్స్ మీద చేస్తున్నారు. నేను డేలో 4 చేస్తాను, డైలీ 4 చేస్తాను, 3 daysలో అవగొట్టేస్తాను. సో దానివల్ల నాకు బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి, సక్సెస్ కనిపిస్తుంది. పేషెంట్కి ఇప్పుడు వారానికి 2 సార్లు చేసుకున్న వల్ల ఎన్నో మంది నా దగ్గరకు వచ్చి మళ్ళీ చేయించుకున్నారు. ఎందుకంటే నా ప్రోటోకాల్ నాకు సక్సెస్ ఉంది. సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ సాటిస్ఫాక్షన్. అండ్ నువ్వు ఎప్పుడన్నా ఏదైనా చేస్తే పబ్లిక్లో కరెక్ట్గా పోతుంది, వాళ్ళకి సమస్య లేదు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు సార్. ఇంకొకటి 3 రోజుల్లో అయిపోయింది అంటే ఈజీ సార్. వారానికి సార్ ఇప్పుడు ఊర్లకెళ్ళి వస్తారు సార్, నాకు వాడు పంటేస్తాడు, ఆ వదులుకొని వచ్చి ప్రతి వారం 2 రోజులు వచ్చి ఒక్క రోజు ఒక్కసారి రావాలంటే వాడికి దారి ఖర్చులు, బస్ ఖర్చులు,
మళ్ళీ ఇక్కడ అయ్యే ఖర్చులు, మళ్ళీ ఇక్కడ ఈ సెషన్స్ ఈజీగా అయిపోయినాక 2 లక్షలు అవుతుంది, ఇదో లక్ష అదో లక్ష అవుతుంది. అన్నెసెసరీ కదా, డబ్బులు వేస్ట్, ప్లస్ దాంట్లో సక్సెస్ లేదు. కరెక్ట్. నేను చాలా పేషెంట్ చూసినాను, ఇట్లా చేసినాక చాలా బెనిఫిట్ చూసినాను. వై షుడ్ అది ఇప్పుడు అదే చెప్తున్నా సార్, ఎప్పుడు కూడా ఒక సర్జన్గా మా సర్జన్స్ అందరిలో ఉండేది ఏంటంటే మనకి ఎట్లా సక్సెస్ కనిపిస్తే అది ఫాలో అయ్యాలి. అదే ప్రోటోకాల్, అదే కరెక్ట్ ప్రోటోకాల్. అంటే పేషెంట్ హ్యాపీ ఉండా, నువ్వు చేసేది కరెక్టేనా, పద్ధతి కరెక్టేనా, అదే ఇంపార్టెంట్. పేషెంట్ నష్టం ఉందా లేదు. ఎందుకంటే నేను ఇంతమందిలో కూడా రెగ్యులర్ డేటా తీసుకుంటుంటాం. వాట్ ఈజ్ యువర్ స్కేల్, ఇప్పుడు ఎట్లుంది, హ్యాపీ ఉన్నారా, తర్వాత 3 months వరకు మెడిసిన్స్ ఇస్తాను, 3 months తర్వాత అడుగుతాను ఆర్ యూ కాన్ఫిడెంట్. ఫాలో అప్ ఉంటుంది సార్ 100%. నిన్ననే పేషెంట్ వచ్చారు, 1 year బ్యాక్ చేసినాం షాక్ విత్ థెరపీ. పాపము డిస్ప్యూటెడ్ మ్యారేజ్, వైఫ్ వదిలేసింది. దాని తర్వాత రియలైజ్ అండ్ ఐ హ్యావ్ ఇష్యూ. దాని తర్వాత చెప్పిన వదిలేద్దమ్మా నేను సెట్ చేస్తా అంటే, ఇక అమ్మాయిలు ఆజకల్ డివోర్స్ అయిపోయింది ఆయనకి, ట్రీట్మెంట్ అయిపోయింది. నేను వచ్చిండు సార్ పెళ్ళి ఫిక్స్ అయింది, ఈ 16th పెళ్ళి సార్, పర్ఫెక్ట్లీ నార్మల్ బ్రదర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా వచ్చినా నేనున్నా, ఎప్పుడు ధైర్యం కోల్పోదు. సి వీఆర్ రియల్లీ దేర్ టు హెల్ప్ యూ. సూపర్ సార్, నిజంగా కావాల్సింది అదే. నిజంగా ఎన్ని పెళ్ళిళ్ళు మీరు చెప్తున్నారు, ఎన్ని పెళ్ళిళ్ళు చెడిపోవడానికి సార్ లేడీస్ వస్తారా వినడానికి, సార్ తీసుకొస్తారా? అంటే ఇప్పుడు నాకు నా వరకు ఏమన్నా సార్, కప్పుల్కి వస్తే ఈజీ అవుతుంది సార్, కానీ మెయిన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అదొక ప్రాబ్లం ఉంటుంది చాలా. దట్స్ ఆల్వేస్ దేర్. టాబ్లెట్ వేసుకొని వచ్చినందుకే పెళ్ళం గొడవ చేసింది. అయ్యో చాలా సార్, మీరు నమ్మరు, ఐ హావ్ సీన్ hundreds of cases. చూడండి మరి, వైఫ్స్ గొడవ చేసి, ఫ్యామిలీస్ అంతా గొడవ చేసి, అసలు వీడు మొగోడు కాదు, అసలు సమస్య ఉన్నాడు, మందులు పని చేయవు అసలు సార్, అసలు నపుంసకత్వం అనేది లేదు సార్. వాడికి నేను ఇంప్లాంట్ వేస్తాను, ఏం చేస్తావు? పర్ఫెక్ట్లీ నార్మల్. ముందు కంటే ఇప్పుడు ఈజ్ మోర్ ఎక్సలెంట్ నౌ. ఇప్పుడు కోర్టులో కూడా సార్, లా వాట్ డస్ లా సేస్, ఆ రోజు హియరింగ్కి వచ్చిన రోజు వాళ్ళ లోపట్ల ఇంప్లాంట్ ఉన్నా, ఇఫ్ ఈస్ ఏబుల్ టు పర్ఫార్మ్, ఈజ్ నార్మల్. ఇంపార్టెన్సీ అనేది ఓల్డ్ వర్డ్ సార్, ఇంపార్టెన్సీ అనేది లేదు ఇంకా. ఎందుకు ఇంప్లాంట్ చేసినాం అనుకోండి, ఒక పీనల్ ఇంప్లాంట్ పెట్టేసినాం అనుకోండి, వాడు ఎట్లా ఇంపార్టెంట్, ఈజ్ కేపబుల్ టు హ్యావ్ సెక్స్, ఈజ్ కేపబుల్ టు బికమ్ ఎ ఫాదర్, వాట్ ఎల్స్ డూ యూ వాంట్, అది ఇంపార్టెంట్. సో ఎటువంటి సమస్యకైనా ఆన్సర్ ఈస్ 100% దేర్. ఇప్పుడు అదే చెప్తున్నా, ఒక సెక్సాలజిస్ట్లకు కానీ, ఒక వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కానీ మెడిసిన్స్ తర్వాత ఏంటి అనేది లేదు. మాకు మెడిసిన్స్ తర్వాత పెనల్టిమేట్ ఆప్షన్స్ ఉన్నాయి మాకు. ఇంప్లాంట్ వేసేసినాం అనుకోండి సార్, ఇంప్లాంట్ ఎంత కామన్ సర్జరీ అంటే నేను వారంలో కొన్ని బంచ్ ఆఫ్ సర్జరీస్ చేస్తుంటారు. అవునా? అంత కామన్గా చేసే సర్జరీ. ఇప్పుడు కూడా నా దగ్గర ఇప్పుడు 5-6 అడ్మిటెడ్ ఉన్నారు. అదే సార్, నేను కొందరు ఇంప్లాంట్ అనేది చాలా పెద్ద ప్రక్రియ, అది వేస్తే లైఫ్ స్పాయిల్ అనేలాగా కొందరు మాట్లాడుతున్నారు. ఇట్స్ మోస్ట్ సింప్లెస్ట్ ఆపరేషన్. సింపుల్, కానీ నేను 3 days ఇంటికి వెళ్ళిపోవచ్చా? నేను 3 days ఉంచుకుంటాను. 3 days సార్, ఒకటి సేఫ్టీ ఫస్ట్. ఎందుకంటే నేను చెప్తాను పేషెంట్ ₹1 ఎక్కువ ఛార్జ్ చేయరు, మీకు ఎంత రేట్ చెప్పారో అంతే ఛార్జెస్, కానీ 3 days or 4 days అయినా నా పైన వదిలేయండి. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్, వీడు ఇంటికి పోయినాక కష్టపడద్దు. కరెక్ట్, పర్ఫెక్ట్ అయిపోవాలి అది. సో నాకు 4-5 రోజులు ఎక్కువ నాకు హ్యాపీ, అట్లీస్ట్ ఇంటికి పోతే ఏం కాకుండా ఉంటుంది అది. సో అది ఇంపార్టెంట్ సార్, పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ప్లస్ నీట్గా జస్ట్ సార్ 15 రోజులు కాపాడుకోవాలి కదా సర్జరీ అయిన తర్వాత. కాపాడుకోవాలంటే నేను ఇచ్చిన మెడిసిన్స్ వేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. అది ఒక్కటి వేస్తే 15 days దాటిపోయినాక ఏం ఇష్యూస్ రావు సార్. సూపర్. సో ఇది అంటే మా దాంట్లో కూడా అవగాహన లేక, అంటే బేసిక్లీ అవగాహన లేదు. ఇప్పుడు సార్ నీ రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఇది వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ, అసలు ఎవరికి చేయరాదు. సిటీలో కూడా 2-3 చేస్తుండే, వెరీ సీనియర్స్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 99s 98 ఆ టైంలో. ఇప్పుడు సార్ చెయ్యని హాస్పిటల్ లేదు, అంత ఈజీ అయిపోయింది. ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తున్నా కొద్దీ యూ విల్ ట్రైన్ యువర్ జూనియర్స్, వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అయిపోతారు. ఇప్పుడు పీనల్ ఇంప్లాంట్స్ ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అంటే ఎవరు చేయరాదు. ఉన్న వాళ్ళు కాంప్లికేటెడ్ కాదు, చాలా ఈజీ సర్జరీ, వెరీ ఈజీ సర్జరీ. నాకు అడిగితే నన్ను లేపి ఒక ల్యాబ్ కోలీ చేయమను, ఒక అపెండిక్స్ ఆపరేషన్ చేయమని నేను చేయలేను. ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ ఎన్ ఇంప్లాంట్, నేను మధ్యరాత్రి లేచి కూడా చేయగలుగుతా. అంటే మనం ఒక్కసారి ఈ దీంట్లోకి వచ్చినాక మనం దీనిపైన డీప్గా వెళ్ళిపోతాం, దీనిపైన పర్ఫెక్ట్గా నేర్చుకుంటాము. కొత్త టెక్నిక్స్ వచ్చినా కానీ మన స్టెప్స్ విల్ బి ది సేమ్. ఇంకొకటి అంటే నాకే ఎంతో హ్యాపీగా ఉంది ఇవి చేస్తుంటే, చాలా మంది ఫోన్ చేసి బ్లెస్ చేస్తుంటారు, నువ్వు చేయడం వల్ల నేను చూసి నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, మన వల్ల ఒకరికి మంచి జరిగింది. అలాంటిది మీకెంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే? సార్ నిజంగా సేమ్ ఇట్లాంటి నాకు ఇంప్లాంట్స్ అయిన వాళ్ళు వస్తుంటారు కదా సార్, వాళ్ళు అగైన్ డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ ఉంటాయి,
మొత్తం మొన్న ఒక యంగ్ ఫ్యామిలీ సార్, మొత్తం అట్లా అందరు వచ్చి కాళ్ళ మీద పడు అన్న, అట్లా మీరు కాళ్ళ మీద పడితే నా వయసు అయిపోతుంది. కానీ వాళ్ళు జెన్యున్గా చేస్తారు సార్. ఈ ఇష్యూస్ అన్నిటికీ ఈ తాగుడు, సిగరెట్ల రీజనా, లైఫ్ స్టైల్ అయినా ప్రాబ్లం? అంటే సార్ కొంతమందిలో బై బర్త్ ఉండొచ్చు, ఎక్కువ శాతము మన లైఫ్ స్టైల్. అంతేనా సార్? లైఫ్ స్టైల్. ఎందుకంటే అండ్ ఇంకోటి భయం, అది అన్నిటికంటే పెద్ద డేంజరస్ థింగ్. నాకు సమస్య ఉందనుకోవడమే పెద్ద రోగం. కరెక్ట్. నా సమస్య ఉందని దానికి రీజన్ చెప్తాను సార్ నేను. అంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అర్థం అవుతుంటుంది కదా. నిద్రలో స్ఖలనం, నిద్రలో స్వప్న స్ఖలనాలు జరుగుతుంటాయి కొందరికి. ఇంకొందరు ఏంటంటే విపరీతంగా తాగుతుంటారు చిన్నప్పటి నుంచే, ఇంటర్మీడియట్ నుంచే బియర్లు, విస్కీలు స్టార్ట్ చేస్తారు. అంటే చాలా దారుణమైన లైఫ్ స్టైల్లో వాళ్ళకి ఎరెక్షన్స్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంటారు. ప్లస్ హైజీన్ ఉండదు. ఇట్లాంటి ఇష్యూస్ చూసి భయపడుతున్నా, నాకేదో అయింది, నేను ఏదో ప్రాబ్లం ఉంది నాకు అని. సో దీంట్లో సింపుల్ వేస్తే సార్, ఒకటి వాడు యంగ్ ఏజ్లో అంటే వాడు ఆల్కహాల్ స్మోకింగ్ స్టార్ట్ చేయకముందు వాళ్ళ బాడీ చాలా హెల్దీ ఉంటుంది, ఎరెక్షన్స్ నార్మల్గా ఉంటాయి. నువ్వు ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్ నంబ్ అయిపోతుంది కదా, బ్రెయిన్ నంబ్ అవుతుంటే నీకు అసలు ఎరెక్షన్స్ ఎట్లా వస్తాయి, నీకు ఆ థాట్ ప్రాసెస్ ఎట్లా వస్తుంది, సెక్స్. సార్ ఇంకోటి చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్పేటోళ్ళు ఏంటంటే, సార్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే సార్, చిన్నప్పుడు చాలా ఎక్కువసేపు మాస్టర్బేట్ చేస్తుండే, నేను ఎక్కువ హస్తప్రయోగం చాలా ఎక్కువ చేసేది. సో ఒకటి నేను చెప్తాను సార్, మాస్టర్బేషన్ చాలా హెల్దీ సార్, నేను చెప్పాను అబ్సల్యూట్లీ హెల్దీ. కానీ వారానికి 2 సార్లు. ఎందుకు దీంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ప్రాస్టేటిక్ హెల్త్. ప్రాస్టేట్ ఇప్పుడు హైయెస్ట్ వాల్యూమ్, మనం ఎజాక్యులేట్ చేసిన దాంట్లో హైయెస్ట్ వాల్యూమ్ ఇచ్చేది ప్రాస్టేట్, సెమినల్ వెసికల్స్ అంట. ఇవి రెండే మనకు వాల్యూమ్ ఇస్తాయి. ఈ వాల్యూమ్ రెగ్యులర్గా అది మూవ్ అవుతున్నా కొద్దీ ప్రాస్టేట్ హెల్దీ ఉంటుంది, మరి బాడీ చాలా హెల్దీగా ఉంటుంది సార్. అండ్ సెక్షువల్లీ వాళ్ళకి స్కార్సిటీ ఉండదు, ఆ భయం ఉండదు. ఎజాక్యులేట్ చేస్తే తప్పులేదు. వారానికి 2 సార్లు వెరీ హెల్దీ. ప్యూబర్టీ క్రాస్ అయిన ఎవరైనా చేసుకోవచ్చు, కానీ దీంట్లో భయపడదు. సో ఇప్పటివరకు జరిగింది వదిలేసేయండి. నేను రోజుకి 4 సార్లు చేసుకుంది, 5 సార్లు చేసుకుంది. సీరియస్ చాలా మంది మీరు అన్నారు కదా భయం వల్ల అని. చాలా మంది డాక్టర్లు కొందరు రకాలుగా ఏం చెప్తారంటే, అసలు నువ్వు హస్తప్రయోగం చేసావో నువ్వు సంవత్సరానికి పనికి రావనేది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది చాలా మంది. అంటే అది ఒక చాలా ఇంపార్టెంట్ సార్. నిజంగా అట్లా లేదు సార్. అబ్సల్యూట్లీ నేను ఏది కూడా అన్సైంటిఫిక్ గా మాట్లాడట్లేదు. నేను పేపర్స్ లెక్కలేని బుక్స్ లోనే ఉన్నాయి, నార్మల్ యూరాలజీ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడ కూడా మేము డివేట్ అయితే లేదు. చేసుకోకపోతే ఈ స్కలనం అనేది జరిగిపోతుంది కదా సార్. ట్యాంక్ ఫిల్అప్ అయిన తర్వాత ట్యాంక్ ఓవర్ఫ్లో అవ్వాల్సిందే కదా. అంతే కదా. సో చాలా మంది ఇప్పుడు ముస్లిం గైస్ కూడా వస్తుంటారు సార్, మాస్టర్బేషన్ చేయట్లేదు సార్, రిలీజియస్గా నేను చేసుకోవట్లేదు, కానీ నైట్ అవుట్ అయిపోతుంది సార్, చాలా గలీజ్గా అనిపిస్తుంది సార్, మళ్ళీ పొద్దున్న నమాజ్ చేయాలంటే కూడా గలీజ్ అని. ఏ బ్రదర్ ఒక్కటి మాస్టర్బేషన్ హెల్తీ, ఇలా అన్రిలీజియస్ ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ అండ్ ది ఫ్లూయిడ్ మూమెంట్ కోసం. సో దానిలో ఎటువంటి నష్టం లేదు. ఇంకోటి సార్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో నేను చెప్పేదండి యంగ్ గైస్ అందరికీ ఆస్ట్రోబైట్ చేసుకుంటే చేతితో చేసుకోండి, బెడ్స్ పిల్లోస్తోని వద్దు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇదే పీనిస్ ఉంది అనుకోండి, ఇప్పుడు వాడికి ఎరెక్షన్ వచ్చింది, ఫుల్లీ ఎరెక్టెడ్ పీనిస్, బెడ్కి రబ్ చేయడం వల్ల బెండ్ అవుతుంది. నేను చాలా యంగ్ గైస్లో చూసినాను పీనిస్ బెండ్ అవ్వడానికి కారణం ఇదే. మళ్ళీ సింపుల్గా చేతితో చేసుకోవడం కూడా సేమే, బెడ్తో చేసుకోవడం వల్ల బెండ్ అయితే చాలా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని బెండ్ అయిన దాన్ని నార్మలైజ్ చేయడానికి ఆపరేషన్ చేయాలి. సో అట్లాంటి మిస్టేక్ చేయకండి. సరే ఇప్పటివరకు చేసినాము వదిలేసేయండి. ఇక్కడ నుంచి మీకు అది తెలియకపోతే మీ ఫ్రెండ్స్ని అడగండి, లేకపోతే మీ బ్రదర్స్ని అడగండి మాస్టర్బేట్ ఎట్లా చేసుకోవాలి. హ్యాండ్తోని చేసుకోవడం బెటర్ సార్. ఇప్పుడు ఎవరిని అడగక్కర్లేదు సార్, ఇప్పుడు ఏ వచ్చింది మీ దగ్గర రావాలని డౌట్ ఉంటే ఫస్ట్ బేసిక్గా జెమిని కానీ లేదంటే చాట్ జీపీటీ కానీ అడిగితే అదే చెప్తుంది. సార్ ఇంకోటి, మేము ఇక్కడ పేషెంట్స్ వచ్చినప్పుడు అడుగుతాం కదా, ఎట్లా డాక్టర్ని ఎట్లా కనుక్కొని వచ్చారు అని. సార్ చాట్ జీపీటీని అడిగినాను అంటే నాకు అనిపిస్తుంది, అంటే చాట్ జీపీటీ నీవు కూడా అడుగుతారా అని. బ్రహ్మాండంగా అసలు నాకు అంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయినా సార్. మొన్న ఒక ఫ్రెండ్ ఇంకొక టీవీ యాంకర్ పంపించిండు, ఈ బేబీకి కొద్దిగా జ్వరం వస్తే నేను డాక్టర్ దగ్గర పోయినా, ఇవి మెడిసిన్స్ రాసి పంపించాను, ఇవన్నీ తీసుకోవచ్చా అని. బాగానే ఉన్నాయి అన్ని నార్మల్ కరెక్టే రాశారు, కంటిన్యూ చేయండి అంటే ఫ్రెండ్ కాబట్టి పంపించాను. అంటే మీకంటే ముందు చాట్ జీపీటీని అడిగినాను. చాట్ జీపీటీని ఏం అడిగినవరా అంటే ప్రిస్క్రిప్షన్ నేను అలా పెట్టినా అది ఏ డ్రగ్ అని
అసలు పబ్లిక్ దీన్ని అసలు ఎంత లెవెల్లో అది నీకు ఇవన్నీ తెలిసిన మళ్ళీ కడతావు జస్ట్ కన్ఫర్మ్ అంటే మళ్ళీ డాక్టర్ దగ్గర రావాల్సిందే. ఎందుకంటే మొన్న అమెరికాలో ఒకటి ఇలాగే ఏదో పని చేశాడు, చాట్ జీపీటీని అడిగి డాక్టర్ని అడిగేది ఏంటని చాట్ జీపీటీ చెప్పింది వేసేసుకున్నాడు, హాస్పిటల్లో పడ్డాడు. అది సార్ ఒకటి ఏంటంటే టెక్నాలజీ కెన్ ఎస్ మేము డెఫినెట్లీ రాంగ్ అని చెప్పను, బట్ there is always a human touch. Exactly. There is a human way of understanding. తప్ప అదే డాక్టర్ కాదు యాక్చువల్లీ. Human way of understanding a problem. Exactly. See ఇప్పుడు కడుపు నొప్పి లేస్తుంది అనుకోండి సార్, కడుపు నొప్పి లేయడానికి కొన్ని వేల రీజన్స్ ఉంటాయి. అవును. క్యాన్సర్ దగ్గర నుంచి నార్మల్ గ్యాస్ కూడా ఉండొచ్చు. అవి అదే చెప్తాను, ఒక డాక్టర్గా మేము పాల్పేట్ చేసి మేము టచ్ చేసి చెప్పొచ్చు ఇది ఏం లేదండి జస్ట్. మొన్న మన హీరో చిరంజీవి గారు చెప్పారు సార్, అది నాకు భలే గుర్తుండిపోయింది. ఏంటంటే నేను ఎంత హెల్దీగా ఉంటానో మీకు తెలుసు కదా, నేను ఇంత హెల్దీగా ఉంటా, నాకు ఏ అలవాట్లు లేవు, అంత పర్ఫెక్ట్, ఎప్పుడు టెస్టులు చేయించుకుంటూనే ఉంటాను, ఎందుకు ఒకసారి క్యాన్సర్ టెస్ట్ కూడా చేయించుకుందని డౌట్ వచ్చిందండి ఆయనకు. ఊరికనే జస్ట్ రెగ్యులర్గా వెళ్తున్నా చేయించుకుంటే ఆయనకు లోపల అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు కనబడిందంట. డాక్టర్కి సార్ ఇట్లా ఉంది సార్ అంటే టక్కున దాన్ని సెట్ చేశారు. కాబట్టి టెస్టులు చేయించుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అనేది చిరంజీవి గారు చెప్పే మాట. సో ఇంకోటి సార్, మేము మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది, నేను ట్యాబ్లెట్స్ రాయను సార్ డైరెక్ట్. ఎందుకంటే నాకు ఆ డయాగ్నోస్ చేయకపోతే వాడి ప్రాబ్లం తెలియదు, ఆ ట్యాబ్లెట్ ఇచ్చేందుకు ఎవడని ఇస్తారు ట్యాబ్లెట్స్, అన్లెస్ అంటే డయాగ్నోస్ ది ప్రాబ్లం. వాడికి సమస్య ఉందా లేదా, ఇంతకు ముందు చెప్పిన సైకలాజికల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా, ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉందా, ఇవి రెండు నేను తెలుసుకోవాలి. అది తెలియకపోతే మనకు అసలు ట్యాబ్లెట్స్ ఇచ్చుకుంటూ పోతే ఎన్ని రోజులు ఇస్తాం. సో నా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, మాక్సిమం 3 months కంటే ఎక్కువ మందులు ఇవ్వాలి. కొంతమంది పేషెంట్స్లో ఒక ట్యాబ్లెట్ ఇంకో 3 months వాడదు, 6 months తర్వాత ఇప్పటి వరకు ఏ పేషెంట్ నా దగ్గర 8,000 పేషెంట్ డేటా ఉంది, ఒక్క పేషెంట్ కూడా 6 months కంటే ఎక్కువ మందులు ఇవ్వాలి, అవసరమే లేదు. నా షాక్ పై థెరపీ తర్వాత 3 months తర్వాత మందులు పెట్టాం సార్, వాడికి అప్పటి సెట్ అయిపోతుంది. నేను చెప్తా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదంటే నేను మళ్ళీ ఒకసారి పీనల్ డాప్లర్ చేసి చూపిస్తా ఎంత డిఫరెన్స్ ఉందనేది. సార్ ఇంకొకటి, చాలా మంది వయాగ్రా వేసేసుకుంటారు డైరెక్ట్, డాక్టర్ దగ్గరికి ఏంది ఆయన చెప్పిన ఇదే చెప్తారు అని వయాగ్రా వేసేసుకుంటారు, చేసే మంచి పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది చేస్తుంటారు. ఈజ్ ఇట్ సేఫ్ అంటే సార్ అబ్సల్యూట్లీ దీంట్లో నో అయితే చెప్పాను సార్, ఇట్ కెన్ వర్క్, ఇట్ విల్ వర్క్ ఫర్ షూర్. మా వర్క్ ఏంటంటే వాడికి ఎంత సమస్య ఉంది, ఎంత డోస్ కావాలి, ఎందుకంటే చాలా ఇప్పుడు డైరెక్ట్ 100 వేసేసుకుంటారు, వాడికి 25 సరిపోతుందేమో, ఎగ్జాక్ట్లీ 50 సరిపోతుందేమో, 100 ఈజ్ ఓవర్ డోస్ అవుతుందేమో. సో ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఒక డాక్టర్ మాకు ఉంటాయి. కానీ మీరు నమ్మరు, ఒక డైలీ తక్కువ ఒక 10,000 మంది ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటారు ఓవర్ ది కౌంటర్, నాట్ విత్ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, ఓవర్ ది కౌంటర్ 10,000 మంది అట్లీస్ట్. ఒక సిటీలోనా లేదా మొత్తం తెలంగాణ స్టేట్, ఒక తెలంగాణ స్టేట్ గురించి చెప్తాను ఈజీగా. సరే ఎంతమంది డాక్టర్ దగ్గర పోకుండా నిజంగా పోతారు. డాక్టర్ దగ్గర పోతే ఫస్ట్ చాలా ధైర్యం కావాలి సార్, అబ్సల్యూట్లీ. ప్లస్ ఆవిడకి తెలియకుండా వెళ్ళాలి సార్. మీరు నమ్మరు, నా దగ్గర తెలియొద్దు ప్రిస్క్రిప్షన్స్ నా దగ్గర సార్ ఫోటో తీసుకుంటే ఇక్కడనే పెట్టచ్చు సార్ ఫైల్ అంటే వాడు నాకు అనిపిస్తుంది ఇట్స్ ఓకే బ్రదర్, ఐ డోంట్ ఫోటో తీసిన వైఫ్ పడుకున్నాక చెక్ చేస్తారు మొబైల్. సి ఇలా ఒకటి సార్, నువ్వు ఒక ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గర పోతే అరే సీకింగ్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ గుడ్. అరే నిజంగా నాకు మైండ్ సెట్ ఎక్కడో దెబ్బతింది సార్ జనాలు, వైఫ్ల మైండ్ సెట్ కానీ ఈ రకరకాల ఫ్యామిలీ మైండ్ సెట్, ఇవంతా ఫ్రెండ్స్ గేలి చేయడం, ఇవన్నీ చాలా ఉంటాయి. వాడికి ఏదో ఇష్యూ ఉంటది కానీ వాడు వీడిని నవ్వుతుంటాడు, అరే నీకు అదారా ఇదారా. ఇంకోటి సార్, ఇది ఇంకొక వెరీ కామన్ మిస్కన్సెప్షన్ అంటే రాత్రి 8 సార్లు సెక్స్ చేసిన, ఇది ఒకటి. అరే నా ఫ్రెండ్ అమ్మాయిలో డిస్కషన్స్లో అరే మా ఫ్రెండ్ 6 times చేసింది 7 times, నాన్ సెన్స్ సార్. సార్ నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాకు చెప్పాడు 40 minutes చేశానని చెప్పాడు. అదే నేను నిజంగా గిన్నిస్ బుక్లో ఎక్కింది సార్ వీళ్ళని. 40 minutes సార్, వాట్ డస్ లిటరేచర్ బుక్స్ సార్ ఏంటంటే 3 minutes 3 minutes కంటే ఎక్కువ చేస్తే నార్మల్, కానీ అట్లా 40 నిమిషాలు అయితే నేనైతే వినలేదు. మళ్ళీ నేను అనుకున్న 40 నిమిషాలు అంటే ఫస్ట్ కాదంట, డైరెక్ట్ సెక్స్ పెనిట్రేటివ్ ఇంటర్కోర్స్ 40 minutes చేశారని చెప్తున్నాడు, బల్ల కొద్ది చెప్తున్నాడు సార్. అసలు అసలు ఆ థాట్ కూడా నాకు చాలా వింతగా ఉంది కదా. సి పెయిన్ వస్తుంది సార్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సార్. ఫీమేల్స్లో ఎంత ఇది ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ అయినా కానీ డ్రైనెస్ వస్తుంటుంది, ఫ్రిక్షనల్ ఇంజురీస్ అవుతుంటాయి. నేను అదే చేసేది పర్ఫెక్ట్గా చేయండి, హ్యాపీగా చేయండి. ఎంతసేపు చేసినాము, ఎంతసేపు మీరు ప్రాపర్గా సాటిస్ఫైడ్గా నీ అపోజిట్ పార్ట్నర్ హ్యాపీగా అయ్యేటట్టు 2 minutes చేసినా హ్యాపీ సార్. అంతే, 2 minutes చేసినా మంచిదే. వాళ్ళు 2 couples ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ థింగ్స్. 2 people హ్యాపీ ఉంటే చాలు నాకు.
ఆర్గాజం రావాలి మన ఎదుటి లేడీస్ కూడా ఆర్గాజం వచ్చేలా. ఇంకోటి ఐ టెల్ యూ సార్, దీంట్లో వెరీ కామన్లీ ఫీమేల్స్ డ్యూరింగ్ సెక్స్ ఆర్గాజం రావడం ఓన్లీ 10% సార్. 90%లో రాదు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇప్పుడు జీ స్పాట్ ప్రజెంటేషన్ అంటాం. ఇప్పుడు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్ వెజనల్ లెంత్, యోని లెంత్ 3 inches ఉంటుంది సార్. 3 inches. అందుకే మేము 3 inches సరిపోతుంది అని చెప్తాం. దాన్ని దాటిన తర్వాత సర్విక్స్ స్టార్ట్ అవుతుంది. సర్విక్స్లో ఇన్నోవేషన్ ఉండదు, అక్కడ టచ్ సెన్సేషన్ ఉండదు, నర్వ్స్ ఉండవు, అక్కడ నర్వ్స్ అసలు ఉండదు. చేసిన అంత లోపల పోయినా ఏం కాదు, యూజ్లెస్. అందుకే 3 inches కంటే 3 inches ఉంటే సరిపోతుంది. ఎరెక్టెడ్ పెనిస్లో 3 inches ఉంటే సరిపోతుంది. సో అప్పుడు లోవర్ లెవెల్లో వాళ్ళకి ఆ జీ స్పాట్ ప్రజెంటేషన్ ఉంటే ఆర్గాజమ్స్ వస్తాయి. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి ఆర్గాజం రాకపోవడానికి క్లిటోరిస్ టచ్ చేయకపోవడం రీజనా? అయితే క్లిటోరిస్ చాలా డిఫరెన్స్, ఒక్కొక్కరు ప్రజెంటేషన్ ఒకలా ఉంటుంది సార్. ఇప్పుడు క్లైటోరిస్ ఇక్కడ ఉందంటే వెజైనా ఇక్కడ ఉంటుంది. సో ఈ పీనిస్ ఈ క్లైటోరిస్ ని టచ్ అయితేనే ఆర్గాజమ్స్ వస్తాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజెంటేషన్ ఉంటుంది. చాలా మందికి కింది లెవెల్స్ ఉంటాయి, అంటే జస్ట్ లోపల పెట్టగానే ఆర్గాజమ్స్ వస్తుంటాయి వాళ్ళకి. వాళ్ళ అదృష్టవంతులు సార్. హస్బెండ్స్ ఏం చేసినా హస్బెండ్స్ కింగ్, ఎందుకంటే వీళ్ళకి దే ఆర్ గెటింగ్ ఆర్గాజమ్స్ ఈజీలీ. కానీ 90% ఉమెన్లో అవ్వదు సార్. ఇంకొకటి సార్, ఈ ముస్లింలలో సుంతి సాంప్రదాయం ఉంటుంది కదా, అది ఎవరైనా చేయించుకోవచ్చు, సెక్షువల్ హెల్త్ ఇంకా బాగుంటుంది అనేది 100%. పీనల్ క్యాన్సర్స్కి ఇట్లా స్కిన్ పైకి ఉండడానికి చాలా హై కోఇన్సిడెన్స్ ఉంది. పీనల్ క్యాన్సర్స్కి స్తుంతి చేసుకున్న వాళ్ళు పీనల్ క్యాన్సర్ రాదు, 99% రాదు. వేరే రీజన్స్ వల్ల వచ్చి ఉండొచ్చు తప్ప ఎక్కువ శాతం. ఎందుకంటే స్కిన్ కింద ఏమైతుందంటే స్పెగ్మా అంటారు సార్. స్పెగ్మా అంటే వైట్గా ప్రతి ఒక్కరికి ఫామ్ అవుతుంది సార్. అదేదో అబ్నార్మల్ కానే కాదు. ఇప్పుడు నీకు ఇక్కడ డెడ్ స్కిన్ స్కెల్స్ ఎట్లా ఉన్నాయో అంగం పైన కూడా డెడ్ స్కిన్ స్కెల్స్ వైట్గా మొత్తం డస్ట్తోనే యాడ్ అయ్యి వైట్ కలర్ అవుతుంది అంతే. సో అది లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి. లాంగ్ స్టాండింగ్ వల్ల స్తుంతి చేసుకుంటే స్తుంతి చేసుకున్న వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ గుడ్ హైజీన్ ఉంటుంది సార్. చాలా మంది అంటారు స్తుంతి ఆపరేషన్ పెయిన్లెస్ ప్రొసీజర్ అని, చాలా డిఫరెంట్ టైప్స్ అంటారు సార్. పెయిన్ ఉంటుంది సార్, నేను నాన్ సెన్స్ చెప్పా. ఒక సర్జన్గా పెయిన్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. వాటి స్టేప్లర్ చేసుకున్నా ఉంటుంది, లేజర్ చేసుకున్నది ఉంటుంది. నేను కాస్మెటిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను కాస్మెటిక్గా చేస్తే బెటర్ అని నేను ఎంత ఉన్నా కానీ నాకు ఈజీగా ఉంటుందని ఐ వెంట్ ఫర్ ఎ స్టేప్లర్ సర్కంసిజన్. నరకం చూసిన సార్ నేను. అంటే పేషెంట్స్కి రిలవెంట్ తెలవాలి. పెయిన్ ఉంటుంది కరెక్ట్, కానీ వన్స్ ఆ 40 days క్రాస్ అయిపోయింది అనుకోండి, 40 days ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. అంటే పెయిన్ ఉండదు సార్, అంటే ఆ ఫనీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం గుండు చేసుకుంటే ఎట్లా ఫీలింగ్ ఉంటుంది, ఫనీ ఫీలింగ్, దట్ విల్ బి దేర్ ఫర్ అట్లీస్ట్ 20-25 days. కానీ వర్క్ చేసుకోవచ్చు. నేను సర్జరీ చేసుకుని నెక్స్ట్ డే పేషెంట్స్ని చూసాను, అట్లా ఏమి ఇష్యూస్ ఉండవు. కానీ ది బెస్ట్ ఏంటంటే చేసుకోవడం బెస్ట్, ఎవరైనా చేసుకోవడం బెస్ట్. దానివల్ల ఫ్యూచర్లో షుగర్ వచ్చినా కానీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అవుతాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, ప్రెగ్నెన్సీ ఈజీగా అవుతుంది. సో అన్ని బెనిఫిట్స్ తప్ప నష్టాలు అయితే లేవు. రిలీజియస్గా నేను కూడా కట్టర్ హిందూ సార్, అట్లా ఏం మాల్ వేసుకునే కట్టర్ సార్. అంటే ఇప్పుడు నా మామూలుగా డౌట్తో అడుగుతున్నా, లేమ్యాన్ డౌట్ ఇది. ఇప్పుడు డ్రాయర్లు హైజీన్ ఉంటాయో ఉండవో, అవి ఎట్లా ఉంటాయో, అది స్కిన్ నుండి అది లోపల ఉంటే సేఫ్ ఉంటుంది, ఇవన్నీ లేకుండా అంటే ఇట్స్ అదర్ వే అరౌండ్ సార్. అంటే కరెక్ట్ మీరు అన్నట్టు ఎంత అండర్వేర్ బ్యాడ్ ఉన్నా కానీ అది ఎక్కడైనా టచ్ అవుతుంది కదా సార్, దానికి ప్రాబ్లం కదా. మీరు అనే పాయింట్ ఒక నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే కరెక్ట్, కానీ జనరలీ ఇన్ఫెక్షన్స్ అట్లా స్ప్రెడ్ అయితే కావు. అండర్వేర్స్ బాగా వెట్ అండర్వేర్స్ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. అదర్ దెన్ దట్ నాట్. ఇప్పుడు హైజీన్ అయితే మెయింటైన్ చేయాల్సింది సార్. ఇప్పుడు ఇట్లా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది నా ఫీలింగ్. ఇట్ ఈస్ బెటర్ అని, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఈస్ సర్కంసైజ్డ్. హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ముస్లిమ్స్, హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ ఈస్ ఆల్రెడీ సర్కంసైజ్డ్. సో ఇంతమందిలో లేని ఇష్యూ ఇప్పుడు కొత్తగా వస్తుంది. హ్యాపీగా చేసుకోండి, ఎవరైనా చేసుకోవచ్చు సార్. పెయిన్లెస్ ప్రొసీజర్ అయితే కాదు, బట్ ఇట్ ఈస్ బేరబుల్ పెయిన్. ఇట్ ఈస్ 100% బేరబుల్ పెయిన్. అండ్ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ గురించి ఆలోచించాను. నాకు నేను చేసుకుందాం అనుకొని ఒక 1.5 year ధైర్యం దాకా చేసుకున్నాను. 1.5 year ఒక బీయింగ్ ఆండ్రాలజిస్ట్, డాక్టర్ ఆండ్రాలజిస్ట్. నేను లెఫ్ట్ రైట్ సెంటర్ చేస్తాం రోజు సర్జరీస్. నా వరకు వచ్చినప్పుడు నాకు ధైర్యం కాలేదు.
సో ఇప్పుడు మీరు అవి చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు. రెగ్యులర్ చేస్తాం. అదే నేను చేసుకోవడానికి ఇట్ టుక్ మీ 1.5 year ఆ ధైర్యం క్రియేట్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. పీపుల్ కూడా అదే దే షుడ్ రియలైజ్ దట్ ఇట్స్ సింపుల్ సర్జరీ. ఇంకేమున్నాయి సార్ ఆపరేషన్? డాప్లర్ టెస్ట్ అని చాలా విన్నాను నేను. ఒకసారి పీనల్ డాప్లర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అంగానికి స్కాన్ చేసి చూస్తాం సార్. అంగానికి స్కాన్ చేసే ముందు అసలు అంగంలో ఎరెక్షన్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. సో పేషెంట్కి ఒక టాబ్లెట్ అన్న ఇంజెక్షన్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమైందంటే సెక్స్ గురించి ఆలోచించండి, లేకపోతే సెక్స్ వీడియో చూడమని చెప్తాం. సో దానివల్ల ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎంత ఫ్లో వస్తుంది లోపల అనేది మెజర్ చేస్తాం. దాని పీక్ సిస్టాలిక్ వెలాసిటీ సార్. ఇది నార్మల్ ఉంది అనుకోండి, పేషెంట్ జనరలీ నార్మల్ ఉన్నట్టు. అండ్ అది ఒక్క టెస్ట్తోనే మొత్తం తెలిసిపోతుంది సార్ మనకి ఎంత ఒక్కటి చేస్తే మనకి రిలవెన్స్ వస్తాయి. ప్లస్ హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ ఉంటాయి సార్. ఏవైతే హార్మోన్స్ మనకి సెక్స్ చేయడానికి అవసరమో, టెస్టోస్టిరాన్ కానీ, ప్రొలాక్టిన్స్ కానీ, ఎస్ట్రోడియోల్ కానీ, సో ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ ప్యానెల్ ఖచ్చితంగా టెస్ట్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఎంత ఇష్యూ ఉంది. ఒకవేళ చాలా మందిలో ప్రొలాక్టిన్ ఎక్కువైపోతే సెక్స్ కోరిక రాదు, టెస్టోస్టిరాన్ తగ్గిపోతే సెక్స్ కోరిక రాదు. అట్లాంటి వాళ్ళకి మనం రిప్లేస్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతారు వాళ్ళు. అండ్ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెస్టింగ్ సెమెన్లో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్. సో చాలా మంది యంగ్ కపుల్స్లో ప్రెగ్నెన్సీ డిలే కావడానికి స్పర్మ్లో ఉన్న పారామీటర్స్ ఇష్యూస్ ఉంటాయి. కరెక్ట్గా వాళ్ళు ఇప్పుడు స్పర్మ్ టెస్ట్, నేను ప్రివెంటివ్ ఫర్టిలిటీ టెస్టింగ్ అని చెప్తాను సార్. ఎవరైనా పెళ్లి కాకముందు యువకులు చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నాకేమైనా సమస్య బయటపడ్డది అనుకోండి, అది నా ఒక్కని ప్రాబ్లం, రేపు 2 కుటుంబాల ప్రాబ్లం, రేపు పెళ్ళి అయిన తర్వాత. ఎంత పెద్ద సమస్య అది, చాలా ఇష్యూ సార్. అది మీరు నమ్మరు, ప్రెగ్నెన్సీ రాక ఊర్లో ఫంక్షన్లు పోవడం మానేస్తారు. సరే ఒక యంగ్ కపుల్ వచ్చిన నా దగ్గరికి, ఊరికి వెళ్ళి మా ఊరి దగ్గర హైదరాబాద్లో వచ్చి ఉంటున్నారు. ఎందుకు ఏం సార్ ఊర్లో ముఖం తెప్పుకోలేకపోతుంది సార్, 7 years అయింది సార్ పెళ్ళి అయ్యి, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఆడుంటే సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, హైదరాబాద్ షిఫ్ట్ అయింది. మరి ఇటు ఏం పని చేస్తారంటే వ్యవసాయం అంతా ఆడనే ఉంది సార్ అని. మరి సార్ అంటే ఎంత సైకలాజికల్ ఇష్యూ ఇది పేషెంట్స్కి, సీరియస్గా చాలా పెద్ద ఇష్యూ సార్. సో నేను ప్రతి ఒక్క పేషెంట్, ప్రతి ఒక్క పర్సన్ పెళ్లి చేసుకునే ముందు చేసుకునే కొన్ని బేసిక్ టెస్ట్ల సెమెన్ పారామీటర్స్, హార్మోనల్ ప్రొఫైల్ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటే ముందే కరెక్ట్ అయిపోతాయి. 99% ప్రాబ్లమ్స్ని ముందే మనం క్లియర్ చేయొచ్చు. తప్పేం లేదు సార్. ఒక టెస్ట్ చేసుకుంటే నీకు పోయే నష్టం ఏంటి? రేపు ఫ్యూచర్లో ఇష్యూస్ రాకుండా ఉంటాయి, సంసారం చెడిపోకుండా ఉంటుంది. రేపు ప్రతి ఒక్కడు ఇప్పుడు సార్ ఎట్లా అయిపోతుంది అంటే తెలంగాణ స్లాంగ్లో లేచినోడు లేవనోడు ప్రతి ఒక్కడు అనేటోడే ఉంటాడు. మరి ప్రెగ్నెన్సీ రాలేదు, ఏమైంది, ఏం సమస్య, అసలు ఏంది అంటే ప్రతి ఒక్కడికి మనం టాకింగ్ పాయింట్ అయిపోతాం. చాలా పెద్ద జోకులు వేస్తారు మనకు. ఇన్ని రోజులు ఈ ఆండ్రాలజీ సబ్జెక్ట్ తెలియనప్పుడు మేము జోకులు వేసేవాళ్ళం, రే మీ పక్కింట్లో రెంట్ తీసుకుంటాడేమోరా ఫ్రెండ్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని మనం ముందే సెట్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న అడ్వాన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. ల్యాబ్లో ఏంటంటే సార్ నాకు ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతనికి వాళ్ళ వైఫ్ 3 months కాగానే మిస్ క్యారింగ్ అవ్వడం, గర్భస్రావం జరగడం జరిగింది. సో ఏంటి సార్ రీజన్ ఏంటి? చాలా వరకు 99% కాజెస్ ఏంటి, ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అయితే ఎక్కువ మోర్ దెన్ 90% టైమ్స్లో మేల్ ఫ్యాక్టరే ఉంటుంది. అదే స్పర్మ్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. స్పర్మ్లో DNA డ్యామేజ్ ఉంటుంది. ఆ DNA డ్యామేజ్ అయిన స్పర్మ్ కూడా ప్రెగ్నెన్సీ క్రియేట్ చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే బాడీ బేబీలో డిఫెక్ట్ అవుతుంది అనగానే అబార్షన్ అనేది ఇట్స్ గ్రేటెస్ట్ వే. బేబీలో డిఫెక్ట్ రాకుండా ఆపడానికి గాడ్ ఇచ్చిన మనకు గ్రేటెస్ట్ పవర్ అది. అబార్షన్ అయింది అంటే బేబీలో డిఫెక్ట్ ఉంది అని. బేబీలో డిఫెక్ట్ ఉంది కాబట్టి బాడీ ఎప్పుడు కూడా అన్హెల్దీ బేబీని గ్రో చేయదు లోపట్లో. ఫిమేల్ బాడీ. సార్ మీరు చాలా కొత్త విషయం చెప్తున్నారు. ఎందుకంటే తరతరాలుగా మనకు ఒక లేడీ అబార్షన్ అయింది అని జరిగిందంటే ఆమె గర్భసంచిలోనూ ఆమె ఆరోగ్యంలోనూ సమస్య అనుకుంటారు తప్ప దీనికి పురుషుడికి సంబంధం ఉందని ఎవరు అనుకోరు యాక్చువల్గా. సో కానీ ద రీసెంట్ రీసెర్చ్ అంతా లాస్ట్ 10-15 years నుంచి జరిగిన రీసెర్చ్ అన్నీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ 3 monthsలో అబార్షన్ అయింది అంటే దానికి కారణం మేల్ స్పర్మ్లో ఉన్న డ్యామేజ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అబార్షన్ అనేది చాలా సేఫ్. ఎందుకు రీజన్ చెప్తా. బేబీస్లో డిఫెక్ట్ అవుతుంది అని మదర్ వూంబ్ ఐడెంటిఫై చేస్తే ఒక అన్హెల్దీ బేబీని పెంచడం మంచిది కాదు కాబట్టి అబార్షన్ అయిపోతుంది. అది గ్రేటెస్ట్ మెకానిజం. దీంట్లో తప్పు అనుకునే లేదు. అరే దీంట్లో బేబీలో డిఫెక్ట్ అయితే ఇది ఎంత లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది కదా. ఒక కపుల్ ఇప్పుడు ఆటిజం పేషెంట్స్ నరకం చూస్తారు సార్ వాళ్ళు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఇప్పుడు సార్ బర్త్ డిఫెక్ట్స్ తీసుకోండి,
కాలు చేతులు లేకపోవడం చూసుకోండి, హార్ట్లో హోల్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ముందే ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఓకే. సో అట్లాంటి ఎట్లా సార్ టెస్ట్లు ఎట్లా చేస్తారు సార్? అంటే సింపుల్ సార్, ఇప్పుడు ఒక టీఫా టెస్ట్ అని ఉంటుంది. ఒక 5th మంత్లో మొత్తం తెలిసిపోతుంది, బేబీలో ఎంత డిఫెక్ట్ ఉంది, ఏముంది అన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. స్కాన్ చేస్తాం. దానికన్నా ముందు స్పర్మ్ టెస్ట్ అవి చేసుకోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్పర్మ్లో డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది. స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం, రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ అంటాం. అందరికీ స్పర్మ్ టెస్ట్ అంటే చాలా సింపుల్ టెస్ట్ అనుకుంటారు సార్. చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు బేబీలో డిఫెక్ట్స్ వస్తున్నాయా రావా, బేబీ అబార్షన్ అవుతుందా కాదా ముందే చెప్పొచ్చు. ఒకవేళ హై డిఎఫ్ఐ ఉందనుకోండి సార్, 100% అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హై డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం, ఈ హై డిఎఫ్ఐ ఉంటే మనం ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పేసేవచ్చు, ఈ టైంలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకండి, ఒక 3 months వెయిట్ చేయండి అని చెప్పి. ఆ టైంలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కానీ అబార్షన్స్ అయిపోతాయి కదా. సో స్పర్మ్ అంటే మన దగ్గర చేసే టెస్ట్లలో అడ్వాన్స్ సెమెన్ అనాలిసిస్ ఉంటుంది. అంటే నార్మల్ సెమెన్ అనాలిసిస్ కంటే మేము చాలా హై పారామీటర్స్ చెక్ చేస్తాం. సెకండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇది ఎక్కువగా ఉంది అనుకోండి, ఇప్పుడు చాలా వరకు యంగ్ కపుల్స్లలో ఎన్ని టెస్ట్లు చేసినా అన్ని నార్మల్గా ఉన్నాయి, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, దాన్ని 20% కాంట్రిబ్యూషన్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఏం అర్థం కాకపోతే ఏమంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, దేవుడి మీద. అట్లాంటి దాంట్లో మేము టెస్ట్ చేస్తే స్పర్మ్లో చాలా డ్యామేజెస్ కనిపించినాయి మాకు. సో ఇప్పుడు మేము చేసే స్పర్మ్ టెస్ట్లలో అన్ని అడ్వాన్స్ టెస్ట్లే చేస్తాం. ఇప్పుడు ఒకటి స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, ఇంకోటి స్పర్మ్ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ అంటాం, ఆర్ఓఎస్ ఫ్యాక్టర్స్. దీంట్లో ఆర్ఓఎస్ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రాదు, అన్నీ బాగుంటాయి సార్. ఈ చిన్న ప్రాబ్లమ్స్ మనం ముందే ఐడెంటిఫై చేస్తాం. సో ఈ లెక్కన ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే పూజారి దగ్గర కాదు, మీ దగ్గర రావాలి ఫస్ట్. డెఫినెట్లీ మీరు పెట్టిందే ముహూర్తం. 100% సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రివెంటివ్గా మనం టెస్ట్ చేస్తే ముందే ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేసేసేయచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ సార్. మన బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ డిఎన్ఏ డ్యామేజ్ ఉంటుంది, 100% ఉంటుంది. రేపు పాపం వాళ్ళు పెళ్లి చేసుకొని అబార్షన్ అయితే ఉమెన్ని తిడతారు, అంతే కదా. ప్రాబ్లం వీడిలో ఉంది, వీడు చేసే స్మోకింగ్లో ఉంది, వాడు చేసే హ్యాబిట్స్లో ఉంది. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఇవన్నిటిని మనం ట్రీట్ చేయొచ్చు. విమెన్ కూడా టెస్ట్ చేయొచ్చా సార్? ఈ చెప్తున్నా, ఉమెన్లో కూడా బేసిక్లీ ఏఎంహెచ్ టెస్ట్ ఉంటుంది, యాంటీములేరియన్. అంటే ఇప్పుడు ఓవరీస్లో ఎంత ఊసైడ్స్ మిగిలి ఉన్నాయి, కెపాసిటీ ఏంటి, అవన్నీ ముందే టెస్ట్ ఉంటాయి. అది ఫర్టిలిటీ డాక్టర్స్ ఖచ్చితంగా చేస్తారు. మన వర్క్ ఏంటంటే మేల్స్లో స్పర్మ్ని పర్ఫెక్ట్గా రెడీ చేయడం, అన్నీ బాగుంటే మనం ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు నార్మల్గా మనం ఒక పేషెంట్ ఎవరైనా వచ్చిండ్రు అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని డేస్ గ్యాప్ ఉందనేది. సో చాలా మంది ఎప్పుడు మాస్టర్బేషన్ నవ్వుతుంటారు. నవ్వడం కాదు బ్రదర్, దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఏ టైంలో చేసుకురు ఇది అని చెప్పి. సార్ ఇప్పుడు వస్తారు టెస్ట్ కోసం, సార్ చెప్పు బ్రదర్ ఎన్ని రోజులు అయిందంటే, సార్ నేను రాత్రి సెక్స్ చేసిన. బ్రదర్ ఈ స్పర్మ్ టెస్ట్ అట్లా చేసేది కాదు, మినిమం దీనికి 48 hours గ్యాప్ ఉండాలి. ఇంకా కొందరు ఎక్స్ట్రీమ్ చెప్తారు, मैच नहीं करते सर, एक सेक्स किया 2 महीने पहले, अब तक कुछ नहीं किया सर, ये बहुत ये हमारे इधर आराम है सर. అట్లాంటి ఇది చేయాలంటే మినిమం 48 hours, మాక్సిమం 7 days. ఇది నా గైడ్లైన్స్ కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన 6th గైడ్లైన్స్లో చెప్పింది ఏంటంటే ఒక 7 టెస్ట్ చేయాలి అంటే మినిమం 48 hours గ్యాప్ ఉండాలి, మాక్సిమం 7 days కంటే ఎక్కువ ఉండదు. 7 days కంటే ట్యాంక్ ఫుల్ అవడానికి 48 hours కావాలి ఒకటి, ఎందుకంటే దాంట్లో వాల్యూమ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ పారామీటర్స్ కూడా తెలుస్తాయి. 7 days కంటే ఎక్కువ ఎందుకు వద్దు అంటే 7 days కంటే ఎక్కువ అయిపోతున్న కొద్దీ స్పర్మ్లో డ్యామేజెస్ జరిగిపోతున్నాయి. సో చాలా మంది ఇంకొకటి అపోహ సార్, ఎక్కువ రోజుల తర్వాత సెక్స్ చేస్తే 100% సక్సెస్ అవుతాము, ఎక్కువ స్పర్మ్స్ ఉంటాయి అనే నాన్ సెన్స్. ఇంకా దాంట్లో డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ అయ్యి అబార్షన్స్ అవుతాయి. సో మేము ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కావాలంటే సార్ మేమందరం ఐవీఎఫ్ స్పెషలిస్ట్ సార్. మేము ప్రెగ్నెన్సీ ఒక్క స్పర్మ్ దొరికితే కూడా మేము ప్రెగ్నెన్సీ ఇస్తాం. మేము అసలు ఏమీ లేని వాళ్ళకి టెస్టిస్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేసి స్పర్మ్స్ తీసి దాని నుంచి బేబీని ఇస్తాం. కానీ మేము ఎప్పుడు న్యాచురల్కి ఎక్కువ పుష్ చేస్తాం. అంతే కదా. సో న్యాచురల్కి పుష్ చేసినప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ట్రై చేయమని చెప్తాం. అంటే ఒక్కసారి పీరియడ్స్ అయిపోయినప్పటి నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చేవారికి ఎవ్రీ 48 hours ఒకసారి సెక్స్ చేయాలి, ఒకటేసారి చేయాలి. ఇంకొకటి చాలా ఇదొక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే 2-3 సార్లు చేయాలి, ఎన్నిసార్లు వేస్తే అంత ఎక్కువ ఛాన్స్ చేస్తారు కూడా, అవసరం లేదు, ఒకటేసారి చేయండి. వన్స్ ఇన్ ఎవ్రీ 48 hours. 48 hours ఎందుకు అంటానంటే ఒక్కసారి యోనిలోకి సెమెన్ స్పర్మ్ పోతే
48 గంటలు బతికే ఉంటుంది లోపల. అచ్చా. సో 48 గంటలు బతికే ఉంటుంది కాబట్టి ఒక రోజులో 2 సార్లు చేసిన యూజ్లెస్, ఉపయోగం లేదు. సెకండ్ టైం ఎట్లయినా స్పర్మ్స్ తగ్గే వస్తాయి. అవును. అండ్ మళ్ళీ ఇవాళ చేసి రేప్ చేస్తే కూడా యూజ్లెస్. ఓకే. ఆల్రెడీ 48 అవర్స్ లోపల సర్వైవ్ అవుతున్నప్పుడు మళ్ళీ రేప్ చేసినా యూజ్లెస్. సో ఎవ్రీ 48 అవర్స్ ఒక సైకిల్ నుంచి మళ్ళీ సైకిల్ వచ్చే వరకు మనం ఏ ఛాన్స్ మిస్ కాం. చాలా మంది ఇప్పుడు గైనిక్స్ చెప్పేది ఏంటంటే ఎగ్ ఈ డే రిలీజ్ అవుతుంది, లేకపోతే చాలా యాప్స్ ఉంటాయి, చాలా యాప్స్లలో ఈ రోజు మీ ఎగ్ రిలీజ్ అవుతుంది. చాలా వరకు ఉమెన్స్లలో సైకిల్స్, షార్ట్ సైకిల్స్ కూడా ఉంటాయి. షార్ట్ సైకిల్స్ అంటే మనకి Day 3, Day 4, Day 5లో కూడా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. మనం ఆ ఛాన్స్ మిస్ అయిపోతున్నట్టు కదా. పాపం వీళ్ళేమనుకుంటారు, అదే 10th ఇవాళ 11th 12th డే ఈ రోజు అవుతుంది, ఉమెన్ చాలా యాంటిసిపేటెడ్ ఉంటే ఈరోజు చేస్తే మనం ప్రెగ్నెంట్ అవుతామని సడన్గా హస్బెండ్ చెప్తుంది, వాడు పొద్దు నుంచి వర్క్ చేసి వస్తాడు, రాగానే వాడికి ఎరెక్షన్స్ రావు. ఇది కూడా పెద్ద ప్రాబ్లమే. సో నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక యుద్ధం లాగా కాదు, ఒక మంచిగా ప్రయత్నం చేయండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ట్రై చేయండి, ఓన్లీ వన్స్ ట్రై చేయండి. హై ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఇట్లా చేస్తే. ఎందుకంటే ఇప్పుడు Day 5 రిలీజ్ అయినా మనం ఆ రోజు స్పర్మ్ రెడీగా ఉంటుంది లోపల, సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు Day 10 అయినా సరే, ఇప్పుడు మీ గైనికి చెప్పిన Day 10 అయినా మనకు ఛాన్స్ మిస్ అవుతలేదు కదా. సో వీ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్, హై ఛాన్సెస్ ఇంక్రీజ్ అయితే. స్ట్రెస్ తో వస్తాడు వాడికి, ఎరెక్షన్స్ రావు. ఎట్లా సార్ దీనికి అంటే ఆ ఎరెక్షన్స్ తెచ్చుకోవాలంటే బాగా స్ట్రెస్ లో ఉండి వచ్చాడు ఆఫీస్ నుంచి, వాడి వాళ్ళు ఆడిస్తే భయం వేస్తా ఉంటుంది, అమ్మో లోపలికి వెళ్ళాలి. ఇది సార్ నేను ఇప్పుడు ఎక్కడ కాన్ఫరెన్స్లో పోయినా, నేను ఎక్కడ గైనిక్స్తో మాట్లాడుతున్నా చెప్తా, ప్లీజ్ మీరు టైం ఇంటర్ కోర్స్ చెప్తారు. హస్బెండ్స్కి ఎరెక్షన్ అనేది ఇట్లా కొట్టడానికి ఇట్లా వచ్చేది కాదు, ఇట్ ఈస్ ఒక ప్రాసెస్. సో మీరు ప్రతి ఒక్కరికి ప్లీజ్ స్టార్ట్ దెమ్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ విచ్ విల్ హెల్ప్ దర్ ఎరెక్షన్. టెడలఫిల్ లాంటివి స్టార్ట్ చేయండి మేడం, ఏమవుతుంది, నష్టం లేదు. దానివల్ల పేషెంట్కి ఎరెక్షన్స్ బెటర్ అవుతాయి అండ్ వాళ్ళు సెక్స్ చేయడానికి ఈజీ అయిపోతుంది. వాడిని యుద్ధం మీద పంపించేసినట్టు మీరు ఈరోజు చేయాలి అని వైఫ్ ఏమనుకుంటుంది ఒకటి, చెయ్యకపోతే గొడవలు, వీరిద్దరి మధ్యలో ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉంటాయి ఇట్లాంటి. సో ఇవన్నిటికి ఎప్పుడైనా మీరు ప్లాన్, ఏ గైనిక్ అయినా కానీ నేను అదే పర్సనల్గా కూడా చెప్పినాను, ప్లీజ్ ఒక టెడల్ఫిల్ స్టార్ట్ చేయండి, వానికి పేషెంట్కి చాలా హెల్ప్ అవుతుంది పేషెంట్కి. సో సెక్స్ అనేది అగైన్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్లా అనగానే ఎరెక్షన్స్ రావు. ఉమెన్ అందరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు టైమ్ ఇంటర్ కోర్స్ మీరు ప్లాన్ చేసినప్పుడు ఏదైనా స్పాంటేనియస్గా అంత ఈజీ అవ్వదు. సో దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ప్లేన్ టెడలఫిల్ లాంటి టాబ్లెట్స్ దొరుకుతాయి, మీ గైనిక్ని అడగండి, వాళ్ళు డెఫినెట్లీ టాబ్లెట్ రాసిస్తారు. ఈ ఆడవాళ్ళు ఇంకెంత దుర్మార్గులు అంటే వాడు వెంటబడి వారం రోజులు వేధించిన వాళ్ళ దగ్గర రానియారు, వాళ్ళకు ఒక ఫీలింగ్ రాగానే టక్కున వచ్చేయాలి, టక్కున కానిచ్చేయాలి. ఇది ఒక దుర్మార్గం. సో ఇట్స్ ఆల్వేస్ దేర్ అండి. ఒకటి సెక్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేది బెస్ట్ ప్రాసెస్. సో దాన్ని ఎంజాయ్ చేయండి, కానీ అది ఒక మొనోటనస్ ఉండొద్దు. అంటే ఏదో చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, చేస్తే ప్రెగ్నెన్సీ అవన్నీ పట్టించుకోకండి. మీరు ఒక్కసారి సెక్స్ ఎంజాయ్ చేస్తేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. అది మొనోటనస్గా మెషిన్లా చేసిందంటే మా దగ్గర రండి, IUI లాంటివి ఉంటాయి, IVF లాంటివి ఉంటాయి. అది మేము ఒక్క స్పర్మ్ ఒక ఎగ్తో మేము కూడా బేబీని ఇవ్వగలుగుతాం. కానీ న్యాచురల్ ఆల్వేస్ బెటర్. న్యాచురల్ ఇప్పుడు మీరైనా నేనైనా అందరం న్యాచురల్గానే పుట్టినాం. ఇప్పుడు అంటే ఇప్పటికి తేడా ఏంటంటే సార్, ఒకప్పుడు నార్మల్ స్పర్మ్ కౌంట్ అంటే మన తాతయ్య జనరేషన్స్లలో 350 million నార్మల్ ఉండే. 350 million per ml వాజ్ ది నార్మల్ ఫిగర్స్. ఇప్పుడు ఎంత తెలుసా, 16 million పడిపోయింది. అంటే మన హ్యాబిట్స్ కానీ, మన పొల్యూషన్, మన ఫుడ్ కానీ, ఇవన్నీ దీన్ని డ్రాస్టిక్గా పడేలా చేసింది. సార్ తాగుడేనా మేజర్ సార్? ఫుడ్ సార్ ఎంత అడల్ట్రేషన్ ఉంటుంది సార్ మనకి ఫుడ్లో, ఎన్ని అడల్ట్రేషన్స్ చూస్తున్నాం మనము. నార్మల్గా ఒక హెల్తీ ఫుడ్ ఏడ దొరుకుతుంది సార్? హోటల్స్లలో వాడు ఏం టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తుండవు, ఏ టైప్స్ ఆఫ్ మసాలాస్ వేస్తుండవు, ఎన్ని కలరింగ్ ఫుడ్స్ వేస్తున్నారు, ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి. 110%. ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజరెస్ట్ థింగ్. అండ్ స్మోకింగ్ అంటే ఇప్పుడు చాలా మంది నేను స్మోకింగ్ చేయా, అరే పార్టీలో కూర్చుంటావు, నీ ఫ్రెండ్ పట్ వాడు మొత్తం నీ మీద. మోర్ డేంజరస్ ఫర్ దిస్ స్పర్మ్. ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్. దేర్ ఆర్ సో మెనీ పేపర్స్ ఆన్ దట్. Passive smoking is more dangerous than smoking. సో పక్కనోడు చేసినా మీరు చేసినా ఆ రాయితో మీ తల కొట్టుకున్నట్టే. సిగరెట్ తాగే ఫ్రెండ్ కూడా ఉంచుకోవద్దు దగ్గర. 3 months అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు 3 months ముందు నుంచి స్మోకింగ్ అనే పదానికి దూరంగా ఉండండి. ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 3 months పాస్ అయిపోయింది, ఫస్ట్ ట్రైమిస్టర్ వెళ్ళిపోయింది, సెకండ్ ట్రైమిస్టర్లో పెట్టారు,
జనరల్లీ అక్కడ సేఫ్ ఉంటాయి. ఓకే, రైట్. ఫస్ట్ ట్రైమిస్టర్ వెరీ కామన్ సార్ మిస్క్యారేజెస్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో 3 months ఖచ్చితంగా స్మోకింగ్కి దూరంగానే ఉండాలి. క్రానిక్ స్మోకర్స్ అంటే ముందు అట్లీస్ట్ 6 months నుంచి ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే ఒకటేసారి మానేయడం కాదు మీతోని. సో ఒక 7-8 cigarettes తాగుతున్న వాళ్ళు 3కి రండి, ఒక వీక్ 3కి రండి, ఒక వీక్ 2కి రండి, ఒక వీక్ 1కి రండి, అట్లా స్లోగా తగ్గిస్తే మీకు కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ 3 months విండోలో మాత్రం స్మోక్ చేయొద్దు, మీరు చేయొద్దు, మీ స్మోక్ చేసే వాళ్ళ దగ్గర ఉండొద్దు, అండ్ హెవీ డస్ట్లోకి వెళ్ళొద్దు. సో ఎప్పుడైనా మీరు మీ వర్క్లో చాలా డస్ట్ దగ్గర ఉన్నప్పుడు, చాలా మంది సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, చాలా మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, ప్లీజ్ మాస్క్ వేసుకోండి. ఎప్పుడు మాకు కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటే మేము దీన్ని పొల్యూషన్ కూడా అట్రిబ్యూట్ చేసుకుంటాము. ఏ రీజన్ దొరికితే పోకపోతే పొల్యూషన్ కూడా మనకి ప్రాబ్లమే. సో ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్. వెరీ హెల్దీ ఫుడ్ తీసుకోండి. వెరీ హెల్దీ ఫుడ్ అంటే మీరు ఇదే తీసుకోవాలని ఏం లేదండి. ఇంట్లో చేసుకునే ప్రతి ఫుడ్ హెల్దీ. మనకు ఆయిల్ కంట్రోల్ ఉంటుంది, మనం ఎంత స్పైసెస్ ఎంత యూజ్ చేస్తున్నామో తెలుస్తుంది, అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. సో అట్లాంటివి ఉంటే అది హెల్దీయే. సో బయట ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో ఫుడ్ ఆ విలన్, వెరీ వెరీ బిగ్ సమస్యలకి చాలా పెద్ద విలన్. సో ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సార్ నేను ఒక స్మోకర్స్ నాన్ స్మోకర్స్ స్పర్మ్స్లో ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్ చూసిన. ఒక 24 years స్మోకర్ది 40 years మెన్, జనరలీ 40 years మెన్ కంటే 24 years స్పర్మ్ బాగుండాలి. కానీ ఒక స్మోకర్ దాంట్లో నేను చూసినాను 24 yearsలో మొటిలిటీ లేదు సార్ వానికి. 40 years మెన్ నార్మల్ ఇండివిజువల్, వాడి స్పర్మ్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే మీరు ఒక అర్థం చేసుకోండి ఒక స్మోక్ ఎంత డ్యామేజ్ చేస్తుంది మన స్పర్మ్స్ని అని. సో ప్లీజ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే మీరు ముందు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే ప్లీజ్ అది మానేసేయండి. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇట్లా చేయడం వల్ల బేబీలో డిఫెక్ట్స్ వస్తాయి. బేబీలో డిఫెక్ట్ కావాలా అనుకుంటే చేయండి. ఇప్పుడు స్మోకింగ్ చేస్తే ఇప్పుడు బేబీలో డిఫెక్ట్ కనిపించకపోవచ్చు, రేపు పెద్దగా అయిన తర్వాత ఆటిజము, ఏడిహెచ్, మన ఆస్తమా కూడా గమనించాను సార్ నేను పిల్లల్లో. ఏడిహెచ్డికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ స్మోకింగ్. వాళ్ళకి ఏం తెలియదు సార్, చూడడానికి పర్ఫెక్ట్లీ నార్మల్ ఉంటారు, డెవలప్ అవుతున్న కొద్ది ఏడిహెచ్డి డెవలప్ అవుతుంది. అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది, వాళ్ళు హైపర్ ఉంటారు చాలా. పాపం వాళ్ళు ఏమో పిచ్చి అన్ని అల్లరి చేస్తుంటారు, వాళ్ళ చేతిలో ఉండదు అది, వాళ్ళ బ్రెయిన్ చూసి వీళ్ళందరూ బ్రహ్మాండంగా అట్లా అనుకుంటారు. ప్లస్ ఎంత అల్లరి వాళ్ళు అసలు ఏం కంట్రోల్ చేస్తారు బయట వాళ్ళు అనుకుంటారు. అది ఇవన్నిటికీ మీరు చేసిన మిస్టేక్సే మీ బేబీలో వచ్చాయి. ఇవన్నిటి ప్రివెంట్ చేయొచ్చు, ఇవన్నీ 100% ప్రివెంట్ చేయొచ్చు. కొద్ది లైఫ్ స్టైల్ మేనేజ్ చేయండి, కొద్ది మీ బిఎంఐ. సార్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక యంగ్ చాప్ వచ్చిండు 24 years, సార్ పెళ్ళి ప్లాన్ ఏం లేదు సార్, ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే చూసేసరికి ఒక 4 million ఉన్నాయి స్పర్మ్స్. అరే చాలా తక్కువనే, మెడిసిన్స్ వాడండి బ్రదర్ అని చెప్పిన. లేదు సార్ నేను ఒకసారి డైట్ వాడు 104 kgs ఉండే, నేను వెయిట్ తగ్గేసి వస్తాను సార్. అట్లా పెరగదు బ్రదర్ అని నేను అంటే నాకు కూడా అవగాహన లేదు. అట్లా ఇంపాసిబుల్ బ్రదర్, అట్లా నేను మెడిసిన్ చెప్తా, ప్లీజ్ వాడండి అని చెప్పాను. లేదు సార్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, 3 నెలలు నేను ట్రై చేస్తాను, అవ్వకపోతే మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను. నేను నా మైండ్లో అయితే 100% నా మెడిసిన్స్ వాడితేనే వీటికి పెరుగుతాయి అనుకున్నా. 3 months తర్వాత వచ్చింది, ఈ లాస్ట్ 10 kgs. 45 million ఉండే స్పర్మ్ కౌంట్, 45 million. ఒట్టి వెయిట్ లాస్, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, వెయిట్ లాస్ అయ్యండు, ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఇట్లాంటి చిన్న థింగ్స్ మాకు ఒక డాక్టర్గా కూడా మాకు కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు, కానీ ఒక వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఇంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే నేను షాక్ అయినా. అప్పటి నుంచి ప్రతి పేషెంట్ చెప్తాను, వాడి ఎగ్జాంపులే చెప్తాను నేను, వాడు కూడా చెప్పిన బ్రదర్ నీ ఎగ్జాంపుల్ చెప్తాను నేను అందరికీ, ఎందుకంటే పబ్లిక్కి తెలియాలి ఇంత చేంజెస్ వస్తాయా. అసలు ఒక డాక్టర్గా నాకే షాక్ అయినా. నేనేమనుకున్నా, నేను నా మెడిసిన్స్ లేకుండా వీడు పెరగదు అనుకున్నటువంటి జస్ట్ 10 kgs తగ్గడం వల్ల 4 millionకి 45 million అయింది. మా క్రెడిట్ కాదు, వాన్ క్రెడిట్, పేషెంట్ క్రెడిట్. అది దీన్ని మనం సెంట్రిఫ్యూజ్ మిషన్ అని పిలుస్తాం. యూజువల్గా ఏమంటే మనకి స్పర్మ్కి ఒక డెన్సిటీ అనేది ఉంటుంది. స్పర్మ్ డెన్సిటీ అనేది ఏమవుతుంది అంటే మనం ఓవరాల్గా శాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక PU అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. PU అంటే పోస్ట్ యూరిన్ ఎజాకులేటెడ్ యూరిన్ అని అర్థం. అందులో కొందరికి ఏమవుతుంది అంటే స్పర్మ్ అనేది కొందరికి యూరిన్ లోపల మిక్స్ అయి బయటకు వస్తుంది. అలాంటి పేషెంట్స్కి ఏం చేస్తాము అంటే మనం
యూరిన్ని కలెక్ట్ చేస్తాం. అంటే మాస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఇమ్మీడియట్ యూరిన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఈ యూరిన్ని కంప్లీట్ శాంపుల్ ఒక 20 ml ఇచ్చారనుకోండి, ఆ 20 mlని మనం దీనిలో అంటే ఇది సెంట్రిఫ్యూజ్ ట్యూబ్ అంటాం, 15 ml ఉంటుంది. ఇందులో మనం 15 mlకి అది మిక్స్ చేసి బాగా ఇందులో తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్కి ఒక డెన్సిటీ ఉంటుంది, స్పర్మ్కి ఒక డెన్సిటీ అనేది ఉంటుంది. ఆ డెన్సిటీ ప్రకారం ఏం చేస్తాము అంటే మనం ఇందులో ఒకటి బ్యాలెన్సింగ్ కోసం తీసుకుంటాం, ఇంకొకటి స్పర్మ్. ఇందులో మనకి యూరిన్ శాంపుల్ని ఫిల్ చేస్తాం, ఇందులో మనం బ్యాలెన్సింగ్ కోసం తీసుకుంటాం. బ్యాలెన్స్ చేసి దీనిలో రీప్లేస్ అయిన తర్వాత మనం నార్మల్గా 12 minutes 10 minutes 1200 RPM లేదా 1500 RPMలో ఇది రన్ చేస్తాం. రన్ చేసి కంప్లీట్ అయిన తర్వాత మనకేమవుతుంది అంటే బేసిక్గా చెప్పండి అది ఎందుకు యూరిన్ ఎందుకు టెస్ట్ చేయాలి అంటే సార్, యూరిన్ ఎందుకు టెస్ట్ చేస్తామంటే కొందరు పేషెంట్స్కి రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అని పిలుస్తాం. ఏమవుతుంది అంటే రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ పేషెంట్లో ఏమవుతుంది అంటే మనకి బయటికి వచ్చేటప్పుడు మన బ్రెయిన్కి ఒక అపథాలమస్లో బ్రెయిన్కి ఒక సెన్సేషన్ అనేది ఉంటుంది, ఒక వాల్ అనేది క్లోజ్ అవ్వాలి. వాల్ అనేది క్లోజ్ అయిన యూరిన్ వాల్ అనేది క్లోజ్ అయినప్పుడు ఎజాక్యులేషన్కి అంటే బయటకు వచ్చే సెమన్ ఏమవుతుందంటే ఆ వాల్ని ఒక డాష్ కొట్టి అది బయటికి ఫోర్స్ఫుల్గా బయటికి రావాలి. ఆ వాల్ అనేది 100% క్లోజ్ అవ్వలేదు అంటే ఏమవుతుంది అంటే ఆ యూరిన్ అనేది బయటికి కొంచెమే బయటకు వస్తుంది వాల్యూమ్, రిమైనింగ్ వాల్యూమ్ అని యూరిన్ బ్లాడర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో బ్లాడర్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే వాల్యూమ్ మనకి చాలా తక్కువ వస్తుంది, ఫ్యూ డ్రాప్స్ వస్తుంది, లెస్ దెన్ 1 లేదా 1 million లైక్ 1 ml వస్తుంది లేదా 0.5 ml వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము అంటే మనం యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసుకుంటాం, ఒకవేళ యూరిన్లో మిక్స్ అయ్యిందా అనేసి. ఆ యూరిన్ శాంపుల్ని మనం ఇక్కడ సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు యూరిన్ శాంపుల్ వస్తే వాల్ మూసేస్తారా లేదంటే యూరిన్ నుంచి ఎగ్జాక్ట్లీ దాని తర్వాత మనం చూస్తాం. ఫస్ట్ చూసిన తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెటిల్ డౌన్ అయి ఉంటుంది యూరిన్. ఎందుకు అంటే మనకి సెమెన్ శాంపుల్ అనే డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి కిందకు వస్తుంది. ఈ రిమైనింగ్ అంతా యూరిన్ అంటే వాటర్ మిగిలిందంతా మనకి పైన సెటిల్ డౌన్ అయి ఉంటుంది. సో దాన్ని మనం కింద ఉండే దాని పార్టికల్ మాత్రం చూసుకొని దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక స్లైడ్లో పెట్టుకొని చూస్తాం. అందులో స్పర్మ్స్ కనిపించింది అంటే ఇస్ నథింగ్ బట్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఉంది ఆ అబ్బాయికి లేదా వాళ్ళకి ఉంది. అప్పుడు మనం ఆ మెడిసిన్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేస్తాం. 100% సార్, 100%. ఎందుకంటే మనకి వాల్యూమ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా ఒక నార్మల్ పర్సన్కి 2 ml నుంచి 5 ml గంటను వాల్యూమ్ అనేది రిలీజ్ అవుతుంది. వాళ్ళకి ఆ 5 ml వాల్యూమ్లోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అదే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ మనకి ఇక్కడ వాల్యూమ్ బయటికి జస్ట్ కొన్ని డ్రాప్స్ వస్తుంది, రిమైనింగ్ అయితే యూరిన్లో మిక్స్ అవుతుంది అన్నప్పుడు రీజన్ 100% అదే ఉంటుంది మనకి. అది కంప్లీట్గా డెడ్ అయిపోయి అంటే ఇమ్మోటల్ అయి ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే మెడిసిన్తో ఆ వాల్ని క్లోజ్ చేస్తాం. నార్మల్గా నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏముంటుందో నార్మల్ అవుతుంది ఆ పర్సన్స్కి. సమస్యలు ఉంటాయో ఊరికే మనం భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎన్ని పరిష్కారాలు ఉన్నాయి చూడండి. ఇంత మైన్యూట్ డీటెయిల్స్లో తీసుకొని మనకి యొక్క ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేది సాల్వ్ చేస్తారు. కాబట్టి భయపడకండి. ఇట్లాంటి అత్యాధునిక మెషినరీలు ఉన్నాయి. హ్యాపీగా ఐవీఎఫ్ జోలికి కూడా వెళ్ళక్కర్లా, హ్యాపీగా న్యాచురల్గా అయ్యే ప్రాసెసింగ్ చాలా ఉంది. కాబట్టి హ్యాపీగా ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే డాక్టర్ని కలవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. ఇది ఒక మెయిన్ పాయింట్ చెప్పాలంటే ఇది ఎవరు పియూ అనేది ఎవరు ఆండ్రాలజిస్ట్ ఎక్కువ రికమెండ్ చేయరు, ఎగ్జాక్ట్లీ చేయరు. ఎందుకంటే రెట్రోగ్రేడ్ అనేది ఎగ్జాక్ట్లీ నిజం చెప్పాలి అంటే ఒక ఆండ్రాలజిస్ట్ ఒక లైక్ చాలా బాగా చదువుకున్న ఆండ్రాలజిస్ట్ తప్ప ఈ ఒక నాలెడ్జ్కి రాదు ఎవరికి. ఐవీఎఫ్ సెంటర్లో రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనే థాటే ఎవరికి రాదు కాబట్టి విల్ గో ఫర్ దట్ అనమాట. ఎందుకంటే అది వస్తే వాళ్ళు ఐవీఎఫ్ పని చేయదు కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఏంటి సార్ ఇంత పొడుగు ఇంప్లాంటా? ఈ 3 inches కదా సార్ ఉండేది, ఏంటిది ఇంత పొడుగు? ఒకటి ఏంటంటే ప్రతి మగవాళ్ళలో అంగం ఆల్మోస్ట్ ఈ సైజు ఉంటుంది. కింది నుంచి చూసుకుంటే ఓకే, కింది నుంచి చూసుకుంటే అంగం ఈ సైజు ఉంటుంది. ఇది కిందికి వెళ్ళిపోతుంది, బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. మనకి బయటకి కనిపించేది ఇంతే కనిపిస్తుంది. సో ఎంత కనిపిస్తుందో అంతకంటే పెద్ద కిందికి ఉంటుంది. ఓకే, ఈ సైజ్ బట్టి మేము సర్జరీ చేసి కట్ చేసుకొని ఎంత సైజ్ పడుతుంది అనే దాన్ని కట్ చేసి లోపల పెట్టేస్తాం. ఒక్కసారి పెడితే లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ సేఫెస్ట్ థింగ్. ఇట్లా టూ ఇంప్లాంట్స్ పెడతాం. ఇది వన్ సైడ్ ఇది ఒక సైడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఇంకోటి ఇంప్లాంట్ పెడతాం. మరి ఎట్లా ఎజాక్యులేషన్ ఎట్లా సార్ ఇది? సో ఒకటి చాలా మందిలో కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇలా అంగంలో కూడా 3 పైప్స్ ఉంటాయి. కింది పైపు మూత్రము మరియు వీర్యం కోసం. ఓకే, ఈ పైన 2 పైప్స్ మాత్రమే ఎరెక్షన్ కోసం. నా ఇంప్లాంట్ ఈ స్పాట్లకు వెళ్తుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని టచ్ డిస్టర్బ్ చేయం. ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ వీర్యం కంటే ఇంపార్టెంట్ యూరిన్. యూరిన్ ఫ్రీగా ఫ్లో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ పైప్ని నేనే కాదు ఏ ఆండ్రాలజిస్ట్ కూడా ఈ పైప్ మాకు చాలా సేక్రెడ్. దీన్ని టచ్ చేయం.
మా ఇంప్లాంట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. ఇట్లా ఇక్కడ ఒక ఇంప్లాంట్ పోతుంది, ఇక్కడ ఒక ఇంప్లాంట్ పోతుంది. ఇలాంటివి అంత పెద్ద 2 పెడతారు. ఆ 2 పెడతాం. ఏమి అసహజంగా ఉండదు సార్? ఏముండదు సార్. ఇప్పుడు నార్మల్ ఇట్లా ఉంది, ఇది హ్యాపీగా బెండ్ అయిపోతుంది, ఇది హ్యాపీగా ఇట్లా బెండ్ అయిపోతుంది. అంగం ఎడం వైపున పెట్టుకోవచ్చు, కుడి వైపున పెట్టుకోవచ్చు, లేదా కిందికి పెట్టుకోవచ్చు. మేము చాలా మంది ఆపరేషన్ కొత్తలో ఏం చేస్తాం, పొట్ట మీద పెట్టుకోమని చెప్తాం అంగాన్ని. కొన్ని రోజులు అలవాటు అయ్యేసరికి, ఒక్కసారి అలవాటు అయిపోతే వాళ్ళకి, ఇప్పుడు సార్ మనకి యంగ్స్టర్స్లో ఎరెక్షన్ వస్తుంది, వాడు ఇటు పెట్టుకోవాలి, ఇటు నరకం చూస్తాడు, అసలు బయట వాడు చూస్తే ఏమనుకుంటాడు. సో అట్లనే ఆక్వర్డ్గా ఉంటుంది కొన్ని రోజులు, కానీ సెట్ అయిపోతుంది లెఫ్ట్ రైట్. ఇంకోటి సార్, వెరీ సేఫ్ సర్జరీ సార్. ఒక్కసారి చేస్తే ఇది లైఫ్ లాంగ్. లోపల టైటానియం వైర్ ఉంటుంది సార్, ఇది మంచి బెండ్ అవుతుంది. ఓకే. ఇంత మంచి బెండ్ అవుతుంది పీనస్. ఓకే. అబ్సల్యూట్లీ నార్మల్ లానే ఉంటుంది. ఓకే. కానీ ఇది వేసినట్టు నీకు ఒక డాక్టర్కి, నాకు పేషెంట్కి తప్ప మూడో మనిషికి తెలీదా? తెలీదు. ఇంపాసిబుల్. అట్లయితే చేయించుకుంటారు మన వాళ్ళు. ఇంపాసిబుల్ సార్. మనం చెప్పిన, నేను అదే పేషెంట్స్ అందరికి చెప్తా, సెల్ఫ్ గోల్ కొట్టుకోకండి. మీరు ఎవ్వరు చెప్పొద్దు. వాట్ ఈస్ చెప్పాలి సార్. ఇప్పుడు ఒక ఏ అమ్మాయికైనా ఏ వైఫ్కైనా అంగం ఇదే సైజు ఉందని తెలియదు సార్, అవగాహన ఉండదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఎరెక్టెడ్ పీనిసెస్ చూస్తారు తప్ప షార్ట్ పీనిసెస్ చూడరు. వెరీ రేర్. అన్లెస్ చాలా ఫ్రీగా ఉంటే కపుల్స్ తప్ప 90% కపుల్స్ లలో ఎరెక్టెడ్ పీనిసే చూస్తారు ఫీమేల్స్. ఇది ఇట్లా ఉంటే మీకు ఎవరు తెలుస్తుంది సార్? మీరు చెప్పుకుంటే తప్ప ఇది కనబడదు, ఇది ఎట్లా లోపలే పర్ఫెక్ట్లీ లోపలే ఉంటుంది. అబ్సల్యూట్లీ సేఫెస్ట్ ఆపరేషన్. ఓకే. లైఫ్లో ఇది వేసిన తర్వాత లైఫ్లో మళ్ళీ ఇంకొక మాత్ర వేసుకునే అవసరం రాదు. ఓకే. ఇంత లావుది ఫిట్ అవుతుంది సార్. మంచి సార్. ఒక్కటి ఏంది సార్, ఇప్పుడు ఎవ్వరికి కూడా అంగం చిన్నగా ఉండదు. ఇప్పుడు 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 నేను లావున్నా సార్, ఇప్పుడు నాకు పొట్ట ఇట్లా వచ్చి ఇక్కడ పడుతుంది తప్ప పీనిస్ సైజ్ ఈజ్ సేమ్. అన్లెస్ అంటే చాలా సివియర్ పుట్టుకతోనే హైపోగొనాటిక్స్ అంటే హార్మోన్ చాలా లో ఉండి చిన్నగా ఉండడం తప్ప 99% మెన్స్లో ఇది పీనిస్ సైజ్ చిన్నగా ఉండదు. ఓకే సార్. ఇక్కడ నుంచి ఇదేం పాత్ర పోషిస్తుంది? కింద సపోర్ట్. సపోర్ట్. ఇది బయట కనిపించేది ఇక్కడ నుంచే, ఇక్కడ నుంచే బయట కనిపించేది. ఇంకా లోపల ఇంత పెద్దగా ఉంది. సో అంగం ఇప్పుడు ఇంప్లాంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ పెల్విక్ బోన్ పైన ఫిక్స్ అవుతుంది. ఇది సపోర్ట్. కింద ఈ సపోర్ట్, ఇవన్నీ సపోర్ట్స్. ఇప్పుడు ఇది ఈ క్యాప్ పెడతాము, ఈ క్యాప్ పోయి కరెక్ట్ మన పెల్విక్ గడ్డిల పైన కూర్చుంటది, ఇట్లా బోన్ మీద కూర్చుంటది. సో దట్ సపోర్ట్, పర్ఫెక్ట్ సపోర్ట్ వస్తుంది మనకి. సార్ ఇంకోటి, దీంట్లో చాలా రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. ఈ ఇంప్లాంట్ నేను ఇది అర్జెంటీనాది, నేను ఇది ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఈ స్ట్రెంత్ బాగుంటుంది దీంట్లో. ఈ స్ట్రెంత్ ఇంపార్టెంట్ కదా సార్. యోనిలోకి పోవాలంటే మనకి ఈ స్ట్రెంత్ ఉండాలి. ఈ స్ట్రెంత్ లేనప్పుడు ఏమవుతుంది అంటే చాలా వరకు ఒక డిఫరెంట్ కంపెనీస్ చాలా చీప్గా కూడా ఇస్తుంటాయి ఇంప్లాంట్స్. ఇప్పుడు చాలా మంది నేను అనేది ఏంటంటే, సార్ అన్ని దగ్గర చాలా తక్కువ, మీ దగ్గర ఎందుకు కాస్ట్లీ ఉందని. నేను చెప్తాను, నేను చాలా కాస్ట్లీ సర్జరీస్ చేస్తాను. ఎందుకు అంటే నేను యూజ్ చేసిన ది బెస్ట్ యూజ్ చేస్తాను. పేషెంట్కి లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లం రావద్దు. ఒక్కసారి వాడు ఖర్చు అయినా కానీ వేసేసినాం అనుకోండి, లైఫ్లో ఇష్యూసే రావు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? జీరో సార్. అది ఇంకొక అపోహ ఏంటి అంటే, దీంట్లో ఉన్న ఒకటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇన్ఫెక్షన్ సార్. మంచి ప్రాపర్గా చేస్తే, నేను చెప్పిన ఇన్ని వేల సర్జరీస్లో టచ్ వుడ్ గాడ్స్ గ్రేస్ ఒక్కటి ఇన్ఫెక్ట్ కాలే, ఒక్క సింగిల్ది కూడా ఇన్ఫెక్ట్ కాలే. ఎందుకు? నేను చెప్పిన సార్, అన్నీ మారినాయి, సర్జికల్ టెక్నిక్ ఎప్పుడు మారలే. మా గురువుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను అది ఎప్పుడు మార్చుకోలే. ఎందుకంటే వాళ్ళు అక్కడికి రావడానికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి నా ఎక్స్పీరియన్స్ ఎంత, సర్జికల్ టెక్నిక్ ఎప్పుడు మార్చలేదు సార్. అన్ని సర్జరీస్ మార్చుకున్నా, ఇంప్లాంట్స్లో మాత్రం మార్చుకోలేదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అది ఎప్పుడైనా హైజీన్ మెయింటైన్ చేయకపోతే, ఓన్లీ హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఏమైతే సార్, చాలా మందికి ఉన్న భయం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. అది ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు సర్జరీ సార్, మేము ఓటీని 2 ఆపరేషన్ థియేటర్ని ఫ్యూమిగేషన్ అంటాం, 2 సార్లు కంప్లీట్ ఫ్యూమిగేట్ చేస్తాం. నేను ఒక సర్జరీ అయిపోయే లోపల 5 సార్లు గ్లౌస్ మార్చుకుంటాను. ప్రతి స్టెప్కి గ్లౌస్ మార్చుకుంటాం. ఎందుకు? సేఫ్టీ ఫస్ట్. పేషెంట్, ఎందుకంటే ఇంప్లాంట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ సార్. ఇది ఒక్క ఇంప్లాంట్ ఇస్ 2,90,000. ఇది కూడా అర్జెంటీనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. 2,90,000 ఒట్టి ఇంప్లాంట్ కాస్ట్, ల్యాండింగ్ కాస్ట్ మనకి, ఇంపోర్ట్ ట్యాక్స్ ఇవన్నిటితో కలిపి 2,90,000 ఒట్టి ఇంప్లాంట్ కాస్ట్ ఉంటుంది. ఒక్కటే, అది కూడా అంటే 2 పీసెస్ వస్తాయి. 2 పీసెస్ కలిపి మొత్తం సెట్ ఇస్ 2.9 lakhs ఉంటుంది ఇంపోర్ట్ కాస్ట్ మనకి. సో ఇంత మంచి ఇంప్లాంట్ వచ్చినాక, కానీ ఏంటంటే సార్, ఇవి వారంటీడ్, వీటికి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా నాకు ఇక్కడ లోపల బెండ్ అయిపోయింది, ఇరిగిపోయింది, రావట్లేదు అనుకుంటే కంపెనీ
ఫ్రీగా చేస్తుంది. దీని కంపెనీ ఇస్తుంది వారంటీ. అట్లా ఇరిగిపోయే అవకాశం ఉంటుందా సార్? అట్లా ఉండదు కదా. మేము ఎందుకంటే మేము 20 years ఫాలోఅప్ పేషెంట్ చూసాం. మా బాస్ వాళ్ళు ఎప్పుడో 2000s చేసిన సర్జరీ ఫాలోఅప్స్ చూసినాం మేము. ఇప్పటికి ఏం కాదు. 22 years తర్వాత కూడా చూసినాను నేను. చాలా మందిలో ఇంకొకటి మిస్కాన్సెప్ట్ సార్, 10 years దీని లైఫ్, 12 years అట్లాంటి చాలా మంది వీడియోస్ చెప్తుంటారు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సర్జరీస్ చేశారు, మీరు ఏ గైడ్లైన్స్తో చెప్తున్నారు? ఎక్కడ కూడా లేదు సార్. ఐ డోంట్ నో ఫర్ వాట్ జాయ్. వీళ్ళు చెప్తారు ఓన్లీ 10 ఏళ్ళు ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు. నాన్సెన్స్ సార్. లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం నాకు తెలిసేది ఏం ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది సినిమా యాక్టర్స్ సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకుంటారంట కదా సార్, దీనికి అది ఇంట్రాకావర్నోసల్ ఇంజెక్షన్స్ అంటాం సార్. ఇప్పుడు ఏంటి అంటే అది ఒక కాంబినేషన్ డ్రగ్, ట్రైమిక్స్ అంటాం. ట్రైమిక్స్, బైమిక్స్, మిక్స్ అంటాం, బైమిక్స్ అని. ఇట్లా ఏముంటుందంటే పెప్పవరిన్ ఉంటుంది. పెప్పర్ ఏంటంటే ఎరెక్షన్ని క్రియేట్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, అంగస్తంభన కోసం సార్. ఇప్పుడు అది అబ్సల్యూట్ టెంపరీ. ఒక 2 hours నాకు సెక్స్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు హీరో దే మైట్ గాట్ సమ్ అని అనుకోండి, ఇంట్రాకావర్నోసల్ ఇంజెక్షన్ చేసుకుంటారు. 2 hours ఎరెక్షన్స్ ఉంటాయి, దే కెన్ హ్యావ్ సెక్స్. దాని ఎఫెక్ట్ 2 hours పోతుంది. సో దీంట్లో బైమిక్స్ ఉంటుంది, ట్రైమిక్స్ ఉంటుంది. ట్రైమిక్స్ ఎక్కడ చేస్తారు సార్ ఇంజెక్షన్? దానికి చేసుకోవాలి, అంగంకి చేసుకోవాలి సార్. అందుకే ఇది ఎక్కువ శాతం మేమే పోయి చేసి వస్తుంటాం. మేము పోయి ఇంజెక్షన్ ఇచ్చేసి వస్తుంటాం. సెల్ఫ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారా? సెల్ఫ్గా చేసుకున్న సార్ యూరోపియన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో వెరీ 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 కామన్. ప్రతి ఒక్కడు ఇంట్లో చేసుకునే ప్రొసీజర్ ఇది. మనకు ఒక ఫియర్ ఉంటుంది, దానివల్ల ఏమైనా అవుతుందని ఒక భయం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మేము పోతే ఇట్లా ఇచ్చేసి వస్తాం. నాకు ఇక్కడ ఇంజెక్షన్కే భయం వేస్తుంది. చిన్నగానే ఉంటుంది సార్, నీడిల్ చిన్నగా ఉంటుంది, వెరీ స్మాల్ నీడిల్. అంటే సార్ అక్కడ పర్పస్, దట్స్ మేజర్ ఇష్యూ. ఫియర్ నాకు డామినేట్ చేస్తుంది ఎట్లా? అది సార్ ఇప్పుడు ఒకటి, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బెస్ట్ సెక్స్ ఇన్ నెక్స్ట్ 2 hours అంటే ఆ పెయిన్ చాలా చిన్నదే అవుతుంది. ట్రస్ట్ మీ ఆన్ దట్. అది వెరీ కామన్. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా కామన్గా అందరు యూజ్ చేస్తున్నారు. వెరీ బైమిక్స్, ట్రైమిక్స్ ఇంజెక్షన్స్ కామన్గా వాడుకుంటున్నారు. కానీ అది ఒక టెక్నిక్. ఎక్కడంటే అక్కడ ఇచ్చుకోరాదు. ఎక్కడ ఇస్తే మాకు మ్యాక్సిమం ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక ఆండ్రాలజిస్ట్గా ట్రైనప్ అవ్వాలి, వాళ్ళకి చూపించాలి మేము. ఫస్ట్ ఇప్పుడు చాలా వరకు ఈ VVIPsలో మేమే పోయి ఇచ్చి వస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉండొద్దు. అరే ఆ సెక్స్ ఎంజాయ్ చేయాలన్నా, లేకపోతే ఇదేమవుతుంది అని ఒక భయం ఫ్యాక్టర్ ఉండొద్దు అనేది మా ఫీలింగ్. సో చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, సేఫే. కానీ దీంట్లో లాంగ్ స్టాండింగ్ ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు పెరోనిస్ డిసీజ్ అని వస్తుంటుంది. పెరోనిస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ఇక్కడ దెబ్బ తాగింది అనుకోండి సార్, పైన ఎట్లయితే బ్లాక్గా స్కాబ్ ఫామ్ అవుతుందో, అంగం లోపట్ల కూడా ఎప్పుడైనా రఫ్ సెక్స్ చేయడం వల్ల కానీ, మైక్రో ఇంజురీస్ పైన బాగా బ్లాక్ స్కాబ్ ఎట్లా ఉంటుంది లోపట్ల కూడా ఫామ్ అవుతుంది. దాన్ని పెరోనిస్ డిసీజ్ అంటాం. ఈ పెరోనిస్ డిసీజ్ దీనివల్ల కామన్గా రావచ్చు, ఎందుకంటే ఇంకొక పోక్ చేస్తున్నాం కాబట్టి. ఆ హీలింగ్ అయ్యేటప్పుడు పైన ఏమైనా స్కార్ ఫామ్ అవుతుంది, మనకు చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది తప్ప, అదర్వైజ్ జనరలీ ఇట్ ఈస్ సేఫ్. రైట్ సార్, వండర్ఫుల్ సెషన్ ఇది. సో యూత్కి ఇంకేమైనా చెప్పగలుగుతున్నారా? సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, టూ డివిజన్స్ కింద చెప్తాం యూత్కి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ హ్యాస్ 100% ఆన్సర్. అన్నీ ఫెయిల్ అయితే ఇంప్లాంట్ వేసేస్తాను, లైఫ్లో మళ్ళీ ప్రాబ్లం రాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఫర్టిలిటీని లైట్గా తీసుకోవద్దు. ప్రివెంటివ్ ఫర్టిలిటీ అన్నిటికంటే ఇంపార్టెంట్. అడ్వాన్స్ సెమెన్ అనాలిసిస్ ఒక టెస్ట్ చేయించుకోండి, ఒక హార్మోన్ టెస్ట్ చేసుకోండి పెళ్లి కంటే ముందు. దీనివల్ల రేపు మీరు ఫ్యూచర్లో సఫర్ కాకుండా అవుతారు. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, ఎటువంటి ఫర్టిలిటీకైనా ఆప్షన్స్ ఉంటాయి. న్యాచురల్ కన్సెప్షన్ ఎంతవరకు ఈజీయో ఆర్టిఫిషియల్ కన్సెప్షన్లో కూడా బేబీస్ ఫామ్ అవుతారు. స్పర్మ్ 0 అనగానే భయపడాల్సిన అవసరం లేదు. 3 రకాల జీరోస్ ఉంటాయి. ఒకటి, ప్రొడక్షన్ అవుతుండొచ్చు, బయటకు వచ్చే దారి బంద్ ఉంటుంది, దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం. రెండోది, ప్రొడక్షన్ అవుతుండొచ్చు కానీ బయటకు వచ్చేంత ప్రొడ్యూస్ కాకపోవచ్చు, సో ఇది కూడా కామన్. ఇంకోటి, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, ప్రొడక్షనే అవ్వకపోవచ్చు. ప్రొడక్షన్ అవ్వకపోతే కూడా మనం దాంట్లో నుంచి బేబీని ఇవ్వచ్చు, IVF చేసి బేబీని ఇవ్వచ్చు. IVF ముందులా లేదు, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సో చాలామంది IVFలో నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ 2-2.5 లక్షలు ఖర్చు అవుతుంది, గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీరు బేబీని? గ్యారంటీ అంటే వరల్డ్ వైడ్ మనకి సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 70% సార్. మనం ఎప్పుడు ఈ 70%లోనే పడతాం అనుకోవాలి. ఈ 30%లో పడతామనే డౌట్ ఉంటే ఖచ్చితంగా 30%లో పడతారు. పాజిటివ్ వెల్ బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ IVF. సక్సెస్ అవుతామా కాదా అని మైండ్లో డౌట్స్ ఉంటే కారు. నాకు ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ సార్, చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
నాకెందుకు కాదు ప్రెగ్నెన్సీ, నేను హెల్దీ ఉన్నాను, ఎవ్రీథింగ్ వెంట్ వెల్, మంచిగా తింటున్నాను, వెరీ హ్యాపీ ఉన్నాను, నా ఫ్యామిలీ లైఫ్ బాగుంది, ఇవన్నీ నార్మల్ ఉంటే బేబీ 100% అవుతుంది. డౌట్ ఉంది, అవుతుందా కాదా పొద్దున్న లేచినప్పుడు అదే థాట్ ఉంది అనుకోండి సార్, హార్మోన్స్ ఎట్లా రెగ్యులేట్ అవుతాయి? మనం పాజిటివ్ ఉన్నప్పుడే మన బాడీలో అన్ని హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఆ పాజిటివ్ లేకపోతే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, బాడీ అంతా డిస్టర్బ్. చాలా ఇంపార్టెంట్, పాజిటివిటీ ఉంటే సార్ ప్రెగ్నెన్సీ 100% వస్తుంది సార్. డౌట్ ఉంటే ఎప్పటికీ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 విషయాలు ప్రతి మెన్ గుర్తుపెట్టుకోవాలి. సార్ ఫైనల్గా ఆండ్రాలజీ ఎంతో ఇంప్రూవ్ అయింది, ఇప్పటికే 100% ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇంకా వచ్చే డికేడ్లో ఇంకా ఏమేమి మార్పులు రావచ్చు సార్? ఇంకా మోర్ అంటే సార్ మోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ అవుతుండొచ్చు, ఇంకా బెటర్ ఆప్షన్స్ దొరుకుతుండొచ్చు మాకు. కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ కేసెస్లలో, కొన్ని డిఫికల్ట్ కేసెస్లో మాకు ఇప్పుడు మేము టెస్టిక్యులర్ సర్జరీస్ చేస్తాము. కొన్నిసార్లు నేకెడ్ ఐకి నేను ఒక 3-4 అవర్స్ వెతికినా దొరకంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక స్పర్మ్ ఐడెంటిఫై చేయొచ్చు. అది ఫ్యూచర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మ్యాక్సిమం 2 to 3 ఇయర్స్లో మనకు వచ్చేస్తుంది సార్. ఇండియాలో ప్రతి సెంటర్లో పెట్టేస్తారు అది. ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్లో స్టార్ట్ అయింది. ఎవరితోనైతే నేను ట్రైన్ అయినానో వాళ్ళ సెంటర్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇది మన దగ్గర కూడా వచ్చేస్తుంది వెరీ సూన్. ఒక్కటే థింగ్ ఏంటి, క్వైట్ ఎక్స్పెన్సివ్. అది ఒక్కసారి చాలా కంపెనీస్ ఇప్పుడు అది టెక్నాలజీ పేటెంట్ కాకపోతే చాలా కంపెనీస్ తయారు చేస్తే చీప్ అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ పేటెంటెడ్. ఇప్పుడు ఆల్రెడీ ఒకటే కంపెనీకి ఉంది కాబట్టి సేమ్. మనకి రోబోట్ వచ్చినప్పుడు ఓన్లీ డావెన్సీ కంపెనీకి ఒకటే దానికి ఉండే, అందుకే మెషిన్ కొనాలంటే 12 కోట్లు ఉండే. ఇప్పుడు పేటెంట్స్ అయిపోయింది 20 ఇయర్స్. ఇప్పుడు అన్ని కంపెనీస్ తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు దాని రేట్ ఆల్మోస్ట్ 3 crores పడిపోయింది. సో ఇది కూడా రేపు ఫ్యూచర్లో మ్యాక్సిమం 3 ఇయర్స్ లోపట్ల కొన్ని దొరకని కేసెస్లో కూడా మేము బేబీస్ని ఇవ్వచ్చు. అదొకటి రావచ్చు. ఇంకోటి ఇంకా దీంట్లో అడ్వాన్స్ మెడికేషన్స్ రావచ్చు. ఇప్పుడున్న సిల్డెనాఫిల్, టడలాఫిల్, అవనాఫిల్, వార్డెనాఫిల్ కంటే ఇంకా అడ్వాన్స్మెంట్స్ రావచ్చు. రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ అ వెరీ హై రేంజ్. సో ఇట్లాంటి చేంజెస్ రావచ్చు. ఇంకోటి మనం ఇంతకుముందు అన్నాం కదా, ప్రపంచంలో ఇప్పటివరకు ట్యాబ్లెట్ వేసుకొని ఎరెక్షన్ వచ్చే మెడిసిన్స్ లేవు అని. రావచ్చు ఫ్యూచర్లో, మనకు అది రావచ్చు. అది వస్తే ఏముంది సార్, విప్లవమే. ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. 10 రెట్లు పెరిగిపోద్ది. కానీ సార్ మీరు రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ చేసి ఉంటారో చూసి ఉంటారు కూడా. ఆయన కూడా చెప్పింది, చాలాసార్లు చెప్పింది, వీఆర్ ఇన్ ఎ సివియర్ వర్జ్ ఆఫ్ ఫాలింగ్ ఆఫ్ పాపులేషన్. మనము ఇంకొక 2000 ఇప్పుడు 2025 ఇది 2070 లోపట్ల ఇండియా పాపులేషన్ విల్ ఫాల్ టు 60 crores పడిపోతుంది. పాపులేషన్ స్పర్జ్ లేదు సార్. ఇప్పుడు ఓన్లీ సీనియర్ పాపులేషన్ ఉంది మన దగ్గర, యంగ్ పాపులేషన్ లేదు. అంటే యంగ్ అంటే న్యూ బార్న్స్ లేరు, మనకి యూత్ ఉంది. కానీ ఈ ఇంత ఫర్టిలిటీ తగ్గిపోతుంది. వీఆర్ ఇన్ ఎ వెరీ సివియర్ క్రైసిస్. ఆంధ్ర, తెలంగాణ టాప్ 5లో ఉన్నాం మనం. ఫాల్లో టాప్ 5 ఆఫ్ ఫాల్స్లో మనం ఉన్నాం. జనాభా తగ్గిపోతుంది. సో ఇప్పుడు వన్ బేబీ ఉంటున్నారు, లేకపోతే 2 baby మ్యాక్సిమం. వన్ ఆర్ నన్ను. ఇప్పుడు కొత్త పిచ్చి కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఐ డోంట్ వాంట్ ఎ బేబీ వద్దనుకుంటున్నారు. నాన్ సెన్స్ సార్. అంటే అగైన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెన్ యూఆర్ ఓల్డ్ ఎవరు ఉంటారు సార్ మనకి? అంటే పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక కాన్సెప్ట్ లోకి వచ్చారు. పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతారు. మన పెంపకం సార్ అది. విలువలు కరెక్ట్ ఉంటే మనం చుట్టుపక్కల కూడా నా ఫ్రెండ్స్ నేను చూశాను, తల్లిదండ్రులు చనిపోతే వీడియో కాల్లో చూసి ఏడ్చిన సందర్భాలు అమెరికా నుంచి, కెనడా నుంచి. నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా నన్ను అనేది కరెక్టేనేమో అనిపిస్తుంది అట్లా చూస్తుంటే. సార్ అట్లాంటి సార్ ఎప్పుడైనా ప్రేమ పంచుతే అది డెఫినెట్లీ అట్లనే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎట్లా చూస్తారు, ఎక్కువ ప్రేమ చేస్తే వీళ్ళు గారాబం అయిపోతారు. సరే గారాబం ఉండాలి, అట్లనే విలువలు నేర్పించితే లైఫ్ అంతా బాగుంటుంది సార్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ లేకపోతే రిలేషన్షిప్లో యూజ్లెస్. మనం బతికేందుకు సరే వైఫ్తో కూడా అట్లనే ఉంటారు, పెళ్లి చేసుకున్న ఏదో మోనోటనస్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యూస్ టు బి ఫ్యామిలీ విలువలు ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. ఫ్యామిలీ ఉంటేనే బాగుంటుంది. వండర్ఫుల్ సార్. మా వాళ్ళకి లైంగిక విజ్ఞానం అసలు మామూలు విషయం కాదు. ఇవాళ చర్చించిన విషయాలు చాలా ఉపయోగపడతాయి. అంటే చాలా లోతైన విషయాలు చెప్పారు మీరు, అంటే బేసిక్ అవగాహన. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఇంపార్టెంట్, మీ దగ్గర చూసే ఇంతమంది లిస్ట్ లో ఒక 100 ఉన్నాయి సమస్యలు. ఆ 100 సమస్యలు ఒక్కొక్క సమస్య ఒక్కొక్క ఇంటర్వ్యూ చేసినా 100 ఇంటర్వ్యూస్ అయిపోతాయి. సో మళ్ళీ
నెక్స్ట్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం సార్. Definitely. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. సో చూశారు కదా డాక్టర్ ఆశీష్ రెడ్డి గారితో ఇది ఇవాళ మన బిఎస్ టాక్ షో. మళ్ళీ మరొక ఇంపార్టెంట్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.